కృపగల మా దేవ, వాక్యము మీది, ఘనత మీది, ప్రభావం మీది, మాట్లాడేది నీవు నైనా. మాకు కావలసిన ఆహారాన్ని మాకు మెండుగా దయచేయమని మనవి చేసుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మనకు తెలిసిన ఉదయం ఏంటో, మనకు తెలిసిన అస్తమయం ఏంటో అనంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకేమీ అవసరం లేదు అని కాదు. ఉదయము అనంటే వెలుగు, అస్తమయము అంటే చీకటి. మన జీవితానికి ఒకే ఒకసారి వెలుగు, ఒకే ఒక్కసారి చీకటి. అదేంటి అంటే, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే యేసుని స్వంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. హల్లెలూయా. జీవితంలో నీ కళ్ళు తెరిచినప్పటి నుంచి మూసిన వరకు కూడా ఆయన నామమట స్తుతి నొందదగినదట, స్తుతి నొందదగినట. మనము క్రైస్తవులమైన మనము రెండోసారి కూడా కళ్ళు తెరిచాం. అది ఎప్పుడు అంటే మన రక్షణ దినము. పుట్టుకతో కళ్ళు తెరవటం వేరు, దేవుడంటే ఎవరో అని తెలిసిన నాడు మరొకసారి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తెరిచిన దగ్గర నుంచి ఎప్పటి వరకు మనము దేవుని యందు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా లేదా అనేది మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దేవుని యందు కృతజ్ఞత కలిగి బ్రతకటం అంటే ఏంటంటే ఆయనకి దాసోహం అవ్వటం, ఆయనకి ఎదురు తిరగకూడదు, ఆయన నిబంధనలు గైకొనడం, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం, ఆయన కట్టడలను అనుసరించడం. ఇది దేవునికి కృతజ్ఞతగా బ్రతకటం. ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గర స్తుతించటం అనంటే నోరు విప్పి స్తుతించడం అని కాదని మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ఆలోచనలు మనం చేసినప్పుడు, దేవుని యొక్క ఆశయాలను మనము చేసినప్పుడు మాత్రమే ఆయనకు కృతజ్ఞతగా బ్రతకటం అంటారు, కృతజ్ఞతగా బ్రతకటం అంటారు. కానీ అనేక మార్లు మనము సొంత ఆలోచనలపై ఆధారపడి మన స్వకీయమైన బుద్ధితో ఆలోచింపజేసి నేను అనే స్వభావాన్ని ముందు పెట్టుకొని తిరిగిన ప్రతిసారి ఆయనకు ఎదురుముఖం చూపించినట్లే. అంటే ఆయనకు మనము కృతజ్ఞత కలిగి లేకపోవటమే. కృతజ్ఞత కలిగి లేకపోవటం వల్ల కూడా చాలా అనర్థాలు ఉన్నాయి. ఏదైనా జరిగినప్పుడు నేను ఎవరికి తప్పు చేయలేదు, ఎవరికి పాపం చేయలేదు, నేను ఎవరిని అన్యాయం చేయలేదు అని అంటూ ఉంటాం. నువ్వు ఎవరిని అన్యాయం చేస్తే నీ ఇంటికి ఆ యొక్క ఆపద వచ్చిందని కాదు, నువ్వు ఎక్కడో తప్పు చేస్తే నువ్వు అక్కడ ఆపద వచ్చిందని కాదు. దేవునికి కృతజ్ఞతగా బ్రతకకపోవటము కూడా దేవునికి ఎదురు తిరగటం, పాపము చేయటమే అని మరలా ఒక్కసారి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులమైన మనము కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉండొచ్చు. అయితే 100%లో 90% మంది కృతజ్ఞతగా లేనివారే బ్రతుకుతున్నారట. 10% మాత్రమే కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారట. అంటే పరలోక రాజ్యానికి ఎంతమంది ఉన్నా ఎంతమంది వెళ్తారు? ఎవరైతే కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారో వారు మాత్రమే దానికి అర్హులు. ఒకనాడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా,
మమ్మల్ని బాగుపరచండి అని అన్నారు. సరే, మీరు వెళ్ళేటప్పుడు మీ యజమానులకు కనపరుచుకోండి అని, మీరు వెళ్ళేటప్పుడే మీరు శుద్ధులవుతారు అన్నట్లు యేసు ప్రభుల వారు పంపించారు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త, నేను ఒక మనుష్యునికి ఆయన యెరూషలేము వైపు ప్రయాణమై పోవుచుండగా సమరయ గలిలయ మధ్యలో వెళ్తూ ఉంటుండగా, ఆయన ఒక గ్రామములో వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిల్చుని, యేసు ప్రభువా, మమ్ములను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. వారు వెళుతూ ఉంటుండగా వారు శుద్ధులైపోయారట. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుచుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిరి. వాడు సమరయుడు. అందుకు యేసు, మీరు 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగుపడలేదే అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పాను. స్వస్థపరిచినని. ప్రియమైన వారలారా, 10 మంది వస్తే ఆయనకి ఒక సందేహం కలిగిందా లేదా? నేను 10 మందిని శుద్ధిపరిచాను కదా, మరి ఒక్కడే వచ్చాడేంటి, మిగతా వాళ్ళు ఎక్కడా అని. మన మందిరంలో 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 300 మంది ఉండొచ్చు. 300 మంది ఆరాధనకు వచ్చారే, మరి 30 మందే వచ్చారేంటి నా రాజ్యానికి అని అంత్యకాలంలో ఆయన సందేహించవలసిందిగా మనం ఉన్నామా? లేదు, కృతజ్ఞత కలిగే బ్రతుకుతున్నామా? ఆయన 10 మందికి ఒకే న్యాయం తీర్చాడు. ఆయనకి కుల మత విభేదాలు లేవు. వీడు సమరయుడా, వీడు గలిలయుడా అని ఆయనకి భేదాలు లేవు. వీడు అన్యుడా, ధన్యుడా అని భేదం లేదు. కానీ స్తుతించేటప్పుడు, ఆయన కృతజ్ఞతగా బ్రతికేటప్పుడు ఒక్కడు మాత్రమే వచ్చాడు. ఈ రోజున క్రైస్తత్వము అటువంటి విధానంలోనే ఉన్నది. ఆపదలు అనేకములే, కానీ ఆ ఇంటిలోని ఆపద ఒక అద్భుతాన్ని సృష్టించి బయటికి వెళ్ళాలి. నీ ఇంటికి ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది, నీ పైకి ఒక శ్రమ వచ్చింది, నీ మీదకి ఒక తెగులు వచ్చింది, నీ మీదకి ఒక ఇబ్బంది వచ్చింది. అది ఎలా మలచబడాలంటే ఆయనకు మహిమకరంగా మలచబడి వెళ్ళిపోవాలి. అది నిన్ను దాని ద్వారా మరొక అడుగు ముందుకు వేయించాలి, మరొక అడుగు ముందుకు వేయించాలి, లేకపోతే ఇంకొక మెట్టు ముందుకు వేయించాలి. అంతే తప్పించి నిన్ను దిగజార్చకూడదు. ఇప్పుడు మునుపటి కంటే నేను అభివృద్ధిలోనే ఉన్నాను అన్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. లేదు, నేను ఇప్పుడు ప్రస్తుతం నా టైం బాలేదు, నేను దిగిపోతుంది నా పరిస్థితి, నా యొక్క గ్రాఫ్ డౌన్ అవుతుంది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది దేవునికి మహిమకరంగా మార్చబడునుగాక. ఆమెన్. గ్రాఫ్ అనేది ఒకసారి డౌన్ అవుతుంది, ఒకసారి అప్ అవుతుంది, కానీ అది మరొక దానికి కారణం అవ్వాలి. ఒక కీడు ఏమవ్వాలి? మన ఇంట్లోకి వచ్చాక మేలుగా మారాలి, మేలుగా మారాలి. అది డెవలప్మెంట్ దేవునిలో. అప్పుడు మనము కొలమానంలో కరెక్ట్గా ఉన్నట్టు.
చాలామంది గృహాలు ఒక్కసారే ఒక రేజ్లో ఉన్నప్పుడు మరలా ఒక్కసారి డౌన్ అయిపోతున్నప్పుడు డౌన్ 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 ఫాల్ డౌన్ మొత్తం అయిపోతే అది అనుకోవాలి, దేవుని ఉద్దేశాలకు మనం వ్యతిరేకంగా ఉన్నాము అనని. ఆ 10 మందిలో నువ్వు ఒక్కడిగా వచ్చిన వాడిలో లాగా ఆలోచిస్తున్నావా, 9 మందిలో ఉన్నవాళ్ళ ఆలోచిస్తున్నామా? చాలా మటుకు ప్రస్తుతము మన ఉద్దేశాలు దేవునికి అంగీకారముగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి. ప్రతి క్షణము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రతి విషయములోనూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట దేవుని చిత్తం. ప్రియమైన వారలారా, భారత రాజ్యాంగము ఎవరు రాశారండి? మహాత్మా గాంధీయా? ఎవరు రాశారండి? అంబేద్కర్ గారు రాశారు. ఆయన రాసిన నిబంధనలు ఇవి కేవలము పట్టణానికి మాత్రమే, ఇవి కేవలము పల్లెటూరుకు మాత్రమే అని ఏమైనా రకరకాలుగా రాశారా అండి? అందరికీ సమానమైన హక్కులు, సమానమైన చట్టాలు, సమానమైన ప్రాతిపదికలు ఆయన రాశారు. ఇది వీళ్ళకి వాళ్ళకి అని కాదు. రాజ్యాంగము ఒకటే, అందులో ఉన్న విషయాలు కూడా ఒకటే, అవి అందరికీ సమానమైనవి. బైబిల్ ఏమైనా మీకొక బైబిలు నాకొక బైబిలు రాయబడిందా అండి? రాయబడిందా? లేకపోతే కొన్నిట్లలోని పర్వాలేదు, నీ బైబిల్లో రాసినట్లుగా నువ్వు ఇలా ఉండటం పర్వాలేదులే అని ఏమైనా మీకు చెప్తుందా? బైబిల్ అనేది అందరికీ ఒకటే. బైబిల్లో రాసిన రాతలన్నీ కరెక్టే, బైబిల్లో రాసిన కట్టడలు నిజమే, బైబిల్లో ఉన్న ఆజ్ఞలు పాటించవలసిందే. బైబిల్లో ఉన్న నిబంధనలు గైకొను వారి విషయంలో ఎలా ఉంటుందంటే 103వ దావీదు కీర్తన 17వ వచనము, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును. ఒకవేళ నిబంధన గైకొనకపోతే ఏమైపోద్ది అంటే మన తరమే కాదు, మన పిల్లల తరం మీద కూడా ఏమొస్తుంది? శాపం వస్తుంది. పాటిస్తే కృప వస్తుంది, పాటించకపోతే ఎంత బాగా చెప్తున్నారో అంటే మనకు అన్నీ తెలుసు. కానీ ప్రస్తుతము లోకజ్ఞానము దైవజ్ఞానము రెండు మిళితమైపోతున్నాయి. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లాగా. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ పిల్లల్ని ఏమంటారంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళల్లోంచి వచ్చిన ఆలోచనలు, వీళ్ళ రక్తంలోంచి వచ్చిన ఆలోచనలు మిళితమైపోయి హైబ్రిడ్ గులాబీ ఉంటుంది చూసారా ఏమండి? హైబ్రిడ్ గులాబీ ఎలా పుడుతుంది? 2 రంగులు ఎలా పుడతాయి? పుట్టుకతో దాని స్వభావం అది కాదు. ఇటు నుంచి రెడ్ కలరు, ఇటు నుంచి వైట్ కలరు తీసుకొని 2 అంటు కట్టబడిన తర్వాత వచ్చినదే హైబ్రిడ్ గులాబీ. దేశవాళీకి ఉన్న రేటు కంటే హైబ్రిడ్ గులాబీకి రేట్ ఎక్కువ. హైబ్రిడ్ గులాబీ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. బొకేస్లో వాటిల్లో పెడితే అవి మరి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాయి. అయితే అలాగా పిల్లలైనా అంతే హైపర్ యాక్టివిటీగా ఉంటారు అని, హైపర్గా ఆలోచిస్తారు వీళ్ళు, చాలా తెలివిగా ఆలోచిస్తారని. కానీ లోకజ్ఞానము దైవజ్ఞానము కలిసి ఉంటే నువ్వు తెలివిగా ఆలోచిస్తున్నావు, నువ్వు జ్ఞానం కలిగి ఆలోచిస్తున్నావు అని అనుకుంటున్నావేమో. మనల్ని భ్రష్టులుగా మార్చేస్తుంది ఆ జ్ఞానం. లోకజ్ఞానము రక్షణ పొందిన దినము చచ్చిపోవాలి,
దైవ జ్ఞానం మాత్రమే. నీ రెండు రక్తాలు, పుట్టుకతో వచ్చిన రక్తము, దేవుని రక్తము రెండు కలిసిపోయి నువ్వు గనక జీవించేయాలని అనుకుంటే, మా ఆనవాయితీ అండి, మా అమ్మ అలవాటండి, మా నాన్న అలవాటండి, మా మేనరిజం అండి, మేము ఇంతేనండి, మాకు ఆనవాయితీలు లేవండి అని అంటూ ఉంటే, క్రైస్తవ్య ఆనవాయితీల్లో గనక రాకపోతే ఇంటికి శాపం తెచ్చేసుకుంటాం. ప్రస్తుతం ఉన్న క్రైస్తవుల్లో రెండు ఎక్కువగా కనబడుతున్నాయి, రెండు ఎక్కువగా కనబడిపోతున్నాయి. రెండు ఉండడానికి వీలు లేదు. రెండు రక్తాలు. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు ఉండలేడు. నువ్వు లోకానికి దేవుని జ్ఞానానికి మరి అత్యంతంగా తెలివిగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడచ్చేమో. కొంతమంది సేవకులు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ గీటురాయి మీద గీసినప్పుడు వాళ్ళు ఎత్తడా పొత్తడా అని తెలిసిపోతుంది. కొంతమంది విశ్వాసులను గీటురాయి మీద గీసినప్పుడు వాళ్ళు ఎత్తడా పొత్తడా అని తెలిసిపోతుంది. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి తెలుసుకున్నాం. బుద్ధి లేని కన్యకలు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఆయన ఏమన్నారు? అవునమ్మా రండి, మిమ్మల్ని నేను పలానాప్పుడు చూశాను, మీరు కూడా అక్కడ ఉన్నారులే అని అన్నాడా అండి? అవునవును, మీరు నాకు తెలుసు, ఆరాధించేవారు కదా, పాటలు పాడేవారు కదా అని అన్నాడా అండి? ఏమన్నారు? నేను మిమ్మలను ఎన్నడూ ఎరగలేదు. నువ్వు జీవితకాలం అంతా మందిరానికి రావచ్చు, జీవితకాలం అంతా క్రైస్తవుని యొక్క లిస్టులో నువ్వు బ్రతకచ్చు, జీవితకాలం అంతా నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అని అనొచ్చు. కానీ నీలోని లేకపోతే మనలోని ఆ క్రైస్తవ్యపు మాట, క్రైస్తవ్యపు విధానము, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నిదానము లేకపోతే ఆయన అంటాడు ఒక రోజున, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, నువ్వు ఎవరో నాకు తెలీదు. ప్రియమైన వాళ్ళరా, మనందరికీ ఒకటే అవసరం, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మన ఇంట్లో ఉండాలి అని. కానీ సరైన విధానంగా మనం ప్రవర్తించకపోతే కొన్ని నష్టాలను మనం చవి చూడాల్సి వస్తుంది. 1వ రాజులు 2వ రాజులు 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. అవునండి, చెప్పండమ్మా. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు వృద్ధి పొందునని తెలుసుకొని లేచి మనం అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. అహజ్యా అని యూదారాజులలో ఒక అతను ఉన్నాడు. అతని తల్లి పేరు అతల్య, అతని కొడుకు పేరు యోవాషు. అతల్య మరణించిన తరువాత ఎవరు రాజు అవ్వాలి? రాజు యొక్క కుమారులు అవ్వాలి. అంటే రాజు కుమారులు ఆ రోజుల్లో ఒక భార్య లేకపోతే 2 భార్యలు అలా ఉండేవారు. కనుక ఎవరో ఒకరు ఆయనకు పుట్టిన వారిలో అవ్వాలి. లేదంటే ఆ ఇంటికి ఎవరైనా వారసుడు ఉంటే అవ్వాలి. కానీ నానమ్మ గారికి కోరిక పుట్టింది. అతల్య గారికి ఒక కోరిక పుట్టింది. ఏంటంటే సాతాను సంబంధి అయిన ఆమెకు రాజ్యాకాంక్ష పుట్టింది. స్థానాన్ని చూసుకొని రాజకుమారులందరినీ చంపించడం మొదలుపెట్టిందట, ఆమె మహారాణి అవ్వటం కోసం. మీకు అందరికీ అర్థమవుతుందా అండి? ఆమె రాణిగారు అవ్వడం కోసం రాజకుమారులందరినీ చంపించేసిందట. చంపిస్తూ ఉంటే ఈ అహజ్యా యొక్క సహోదరి అయినటువంటి ఆమె పేరు యెహోషెబ. ఆమె ఏం చేసిందంటే
మా అమ్మకి ఎంత దుర్బుద్ధి పుట్టిందంటే, ఒకే ఇంట్లో ఒకరు సాతాను సంబంధి, ఒకరు దైవ సంబంధి. మా అమ్మకి ఎంత ఎలాంటి బుద్ధి పుట్టిందేంటి అనని వెంటనే నా సహోదరుడటువంటి అహజ్యా కుమారుడైన ఈ యొక్క యోవాషును నేను దాయాలి. ఎక్కడ దాయాలి? మా అమ్మకు కనబడకుండా దాయాలి. మా అమ్మకు కనబడకుండా దాయాలంటే ఎక్కడ దాయాలి అనే ఆలోచన పుట్టి 3వ వచనములో అతల్య దేశమును ఏలుచుండగా, అంటే ఈమె రాణి అయిపోయింది, ఈమె ఏలడం మొదలు పెట్టేసింది. ఇతడికి ఎంత సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు యెహోవా మందిరమందు దాచబడి ఉండెను. ఎక్కడ దాచబడ్డాడండి? యెహోవా మందిరములో దాచబడ్డాడు. 6 సంవత్సరాల పిల్లలు కుదురుగా ఉంటారండి? ఉంటారా? 3 ఏళ్ళు 2 ఏళ్ళ వాళ్ళకే చెప్పలేకపోతాం. 3 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నడవడం మొదలు పెడితే కుదురుగా ఉంటారండి? ఉండరు. అటు వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు, ఇట్లాగాలి అట్లాగాలి. ఇక ఇప్పటికే దాంతో పడలేకపోతున్నారు. ఇంకా లేగలేదు, ఇంకా పడుకొనే ఉంది, సంవత్సరమే ఇంకా రానే లేదు, అప్పుడే యాత్ర మొదలవుద్ది. అలాంటి చంటిబిడ్డ దగ్గర నుంచి 6 సంవత్సరాలు మేనత్త ఎక్కడ దాచింది? దేవుని మందిరములో దాచబడ్డాడు. దేవుని ప్రణాళిక లేకుండానే దాచబడ్డాడంటారా? దేవుని ప్రణాళిక యోవాషు రాజు అవ్వాలని. యోవాషు అతి చిన్న వయసులో రాజైన వారిలో యోవాషు ఒకడు. యోవాషు 6 సంవత్సరాలు దాచబడిన తర్వాత 7వ సంవత్సరాన్న రాజయ్యాడట. ఎలా అంటే 20వ వచనం చదివితే, రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తరువాత దేశపు జనులందరూ సంతోషించిరి. ఎందుకంటే ఆమె రాణి అవ్వాలనుకుంది, కానీ దేశానికి సంతోషకరంగా ఆమె లేదు. కనుక దేశమంతా కలిసి ఏం చేసిందంటే, ఈమె చనిపోవాలరా బాబు అనుకొని వాళ్ళందరూ కలిసి ఆమెను చంపేశారు. చంపేసిన తర్వాత పట్టణం ఎలా ఉందట? నిమ్మళముగా ఉందట. యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఎన్నేళ్లవాడు? 7 ఏండ్లవాడు. ఇప్పుడు యోవాషు దేవుని యందు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలండి? కరోనా నుండి బ్రతికి బయటపడిన మనము ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి చెప్పండి? దేవునికి కృతజ్ఞులై బ్రతకాలి. కత్తి చేత పడిన వాళ్ళే కాదు, మరణము నుండి తప్పించిన ప్రతి ఒక్కరం ఎలా బ్రతకాలి? ఈ రోజున మనం ఎన్ని చూస్తున్నాం మనం బ్రతికుండడం వల్ల? అవునా అండి? పిల్లలను చూస్తున్నాం, పిల్లల భవిష్యత్తులు చూస్తున్నాం, వివాహాలు చూస్తున్నాం, ఉద్యోగాలు తెచ్చుకోవటం చూస్తున్నాం, పిల్లల జీతభత్యాలను చూస్తున్నాం, కొత్త ఇళ్ళు చూస్తున్నాం, స్థలాలు చూస్తున్నాం, పొలాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన అభివృద్ధిని మన కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాం. మర్చిపోకూడదు. అదేమన్నా కళ అనుకుంటున్నారా? నిజమండి, అది కరోనా. మర్చిపోయారా? మర్చిపోకూడదు. ఒకనాడు ప్రపంచాన్ని కదిలింపజేసేసింది, వణికించేసింది. ఈ రోజున మర్చిపోయారు చాలామంది క్రైస్తవులు, మర్చిపోయారు చాలామంది సేవకులు. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగలేదు, మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు అంటాడు ఆయన. ఈ రోజున మర్చిపోతే, దేవుని కార్యాలను మర్చిపోతే వ్యర్థం. బ్రతికున్నాం మనం దేవుని నీడలో బ్రతికున్నాం. చాలామంది కరోనాలో వచ్చి కరోనా బాగానే అయిపోయిందండి బాబు, ఆ తర్వాత సంవత్సరంలో గుండెపోటుతో ఎంతమంది మరణించారు?
మరణించలేదా అండి? వ్యాక్సిన్ దాడి, అరే నువ్వు 3 సార్లు వేసుకున్నావా, 2 సార్లు వేసుకున్నావా? నేను వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకు పర్వాలేదు, నాకు కరోనా రాదు అన్న వాళ్ళకి మరో సంవత్సరం ఏం చూపించింది? వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకే గుండెపోట్లంట. నేను 2 సార్లు, నేను 3 సార్లు వేసుకున్నాను అంటే ఆ సంవత్సరం అంతా కూడా గ్యాస్ నొప్పి వచ్చినా కూడా గుండు పట్టేసుకోలేదా మనం? అవునా కాదా అండి? ఎందుకంటే నేను వ్యాక్సిన్ వేసుకున్నాను. అప్పుడు బాగానే ఉన్నారండి, తర్వాత గుండెపోటుతో చనిపోయారండి అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అండి. చనిపోయిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు పాపం చేయని వాళ్ళని కాదండి. దేవుని ఉచిత కృపలో మనం బయటపడ్డామంటే నీవు కృతజ్ఞత కలిగి బ్రతికి అనేక మందికి నువ్వు దారి చూపించే ఒక తోకచుక్కగా ఉంటావని అనుకున్నాడు. కానీ లోకజ్ఞానము మిళితమైపోయి దైవ జ్ఞానాన్ని కంటే అది ఎక్కువైపోయి నీ ఉద్దేశాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా అయిపోతూ నేను అనే ఒక స్వభావంతో నువ్వు లేచి నిలబడుతూ ఉంటే దేవునికి ఎంతో బాధ, ఎంతో బాధ. ఈ జీవితం ఎవరి కోసమో? దేవుని కొరకు మాత్రమే, దేవుని కొరకు మాత్రమే. కాల్చడానికి కూడా కొడుకులు కూతుళ్ళు రాకపోతే శవానికి 30,000 రూపాయల చొప్పున తీసుకొని కాల్చిన జనాలు ఎంతోమందో. ఇంకొకటి తెలుసా? డాక్టర్లు, వైద్యులు, కొంతమంది మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, మందుల షాప్ వాళ్ళు చాలామంది కోటీశ్వర్లు అయిపోయారండి అని అంటున్నారేమో. 1 సంవత్సరంలోనే వాళ్ళకి కరువు వచ్చేసిందట. కరువు వచ్చేసి చాలామంది అట్టడుక్కి వెళ్ళిపోయారట. డాక్టర్లు కట్టినవి, డాక్టర్లు కొన్నవి అన్నీ కూడా నాశనం అయిపోయినాయట. సర్వే చెప్తుంది. అప్పుల్లో బాగుపడ్డ వాళ్ళు ఎవరంటే, అంటే ఆ నిబంధన అందరికీ ఒకలాగే ఉంది. డాక్టర్లు బాగుపడిపోవాలని, కొంతమంది చచ్చిపోవాలని కాదు. డాక్టర్లు బాగు కోసం అది రాలా. అనేక మంది డాక్టర్లు అందులో చనిపోయారు. వైద్యం చేసిన వారికి కరోనా వచ్చి చనిపోయారు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, మా చుట్టాల్లో ఒకరు బెడ్కి 50,000 రూపాయల చొప్పున తీసుకున్నాడు. బెడ్ దొరకట్లేదనంటే నేను ఇప్పిస్తానండి హాస్పిటల్లో, ఒక 50,000 ఇవ్వండి అని అంటే మా కుమార్కి 50,000, వాళ్ళ నాన్నగారికి 50,000, 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఒక మధ్యలో ఇంకొకరికి ఎవరికో ఇవ్వాలండి నేను చూపిస్తాను అని చెప్పి వ్యాపారం. బెడ్ చూపిస్తే 50,000 అట్టడుక్కి వెళ్ళిపోయాడు. మరుసటి 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనిషి లేదు. ఎందుకు అంటే ఆ రూపాయి ఎక్కడికి పోయిందో తెలీదు. తిన్నవాళ్ళు బాగుపడలేదు, తీసుకున్న వాళ్ళు బాగుపడలేదు. కరువు ఎలా వచ్చిందో వచ్చేసింది ఇంటి మీదకి. ఎవరూ బాగుపడని రోజుల్లో మనం నిలబడి, మనం దేవుని సన్నిధికి మరలా వస్తూ, మనం అనేక విషయాల్లో ఎన్నో మేలులు చూస్తూ దేవుని మేలులను పక్కన పెట్టేసి నేను అనే స్వభావంతో బ్రతికి ఇల్లుని పాడు చేసుకోవద్దు. 7 సంవత్సరాలు మొదలుకున్న యావోషు దేవుని యందు ఎలా ఉన్నాడు అనంటే, ఆయనకు బోధిస్తున్న యాజకుడు ఉన్నంత వరకు బాగానే ఉన్నాడట. 2వ వచనము 12వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చదువుదాం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యావాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరాలు ఏలెను. ఇటు 40 సంవత్సరాలు, అతని జీవిత కాలంలో ముందు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మొత్తము 47 సంవత్సరాలకి ఏమయ్యాడో చూద్దాం. అతని తల్లి బెర్షెబా సంబంధురాలైన జిబ్యా, యాజకుడైన యెహూయోదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యావాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. అయితే ఉన్నత స్థలములను కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకనూ ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు దూపము వేయుచు ఉండిరి. మొదటి కానుకల పెట్టి ఇతని కాలములోనే ఏర్పడింది. మందిరపు పనుల నిమిత్తము
మందిరపు పనుల నిమిత్తము ఎవరికి వాళ్ళు ఇస్తున్న ఆ అమౌంట్ని ఒక బాక్స్ పెట్టె తయారు చేసి దాన్ని కన్నం చేసి ఇతని కాలంలోనే ఆ పెట్టెలో వేయబడింది. యోవాషు కాలంలోనే మొదటి కానుకలు పెట్టి తయారైంది. అయితే ఇతనుకి బుద్ధి నేర్పేవాడు ఎవరు? ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరేంటి? యాజకుడేనా? యెహోయాదా. బుద్ధి నేర్పవాడవే. క్రైస్తవులమైన మనకు, దేవుని పిల్లలమన్న మనకు ఏముండాలి? ఇప్పుడు నీకు జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల దేవునిని అడగవలెను. అదే మాట బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి అనేది మనకు అవసరం, జ్ఞానం అనేది మనకు అవసరం. అంటే ఎరా నీకు బుద్ధి లేదా అంటాం. అంటే దేవునికి మనము ఆ జ్ఞానాన్ని గనక మనం సంపాదించుకోకపోతే మనము పిచ్చివాళ్ళ తిరుగుతాం అన్నమాట. కొలమానంలో కొలిసినప్పుడు నీకు దైవజనుడు నేర్పినటువంటి అంశాలను నీ హృదయంలో భద్రపరుచుకుంటే, లేకపోతే బైబుల్ చదువుతున్నప్పుడు ఆ మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని గనక నువ్వు నెమరవేసుకొని ధ్యానించినట్లయితే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి అనేది కేవలము ఈ దేవుని యొక్క రాసినటువంటి నిబంధన ద్వారా మాత్రమే నేర్చుకుంటాం. యాజకుడైన యెహోయాదా ఉన్నంత వరకు, బుద్ధి నేర్పుతున్నంతసేపు, బుద్ధి నేర్చుకున్నంతసేపు కూడా యెహోవా దృష్టికి యోవాషు ఎలా ఉన్నాడట? అనుకూలముగానే ఉన్నాడంట. తర్వాత ఎందుకు అననుకూలంగా మారాడు అనంటే తన సొంత ఆలోచనలు చేసుకుంటూ టేక్ ఇట్ ఈజీగా దేవుని బాధ్యతలను తీసుకొని దానికి సమానమైన విధానంగా నడుచుకోకపోయేసరికి 12వ వచనము, 12వ అధ్యాయము 13వ వచనము, యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తు పని చేయు వారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడుగలేదట. అందుకని అపరాధ పరిహారార్థ బలుల వలనను, పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి అంటే పట్టుకున్న రాజ్యములో ఉంటున్న రాజ్యములో సరైన న్యాయముగా తను ప్రవర్తించలేదు. దేవుడు అప్పగించిన బాధ్యతలో సరైన విధంగా ప్రవర్తించలేదు. మనకి ఈ గిన్నెలు, ఈ సామాన్లు మీటింగులకి బయటికి తీసినప్పుడు పేపరు పెన్ను పట్టుకొని డాడీ కూర్చునేవారు. 4 అబకలు టిక్, 10 గరిటెలు, సాంబార్ గరిటెలు టిక్. ఇందులో 2 కనబడలేదు అంటే 2 కనబడలేదండి అని ఎవరైనా ఎదురు చెప్పారనుకో, ఎతకండి అమ్మా అని ఆ పేపరు పెన్ను పట్టుకొని కుర్చీలోనే కూర్చునేవారు. ఆ తర్వాత చూడండి అంటే ఆ 2 గరిటెలు తెచ్చి ఇక్కడ పెట్టండి, ఆ తర్వాత నేను లెక్క చూస్తానని. ఆ 2 గరిటెలండి, ఆ 2 గరిటెలు, ఆ గరిటె ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ గరిటె ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందని వీళ్ళు అటు ఇటు కాదండి, ఉండాలండి ఇక్కడే ఉండాలండి బాబా, ఎవరు పట్టుకెళ్ళిపోయారో అని అంటే, అమ్మ ఆ 2 గరిటెలు తెచ్చాకే మిగతా సామాన్లు లెక్క చూస్తాను అనేవారు. కంచాలు ఏమండి, ఇది యెహోవా మందిరంలోనికి తేబడిన వస్తువులు, ద్రవ్యములు. వీటిని లెక్క చూసుకోవాలి. ఎంత లెక్క చూస్తే 300 కంచాల్లో 30 కంచాలు కనబడవు. ఎంత లెక్క చూసినా 6 బకెట్లో 1 బకెట్ కనబడదు. ఈ రోజున బాధ్యతలు ఎక్కువయ్యి అవి మరొకరు చేస్తున్నారు. చేస్తున్న వారికి కూడా ఏముండాలి? బాధ్యత ఉండాలి.
అన్నీ వచ్చినాయా లేదా అంటే, ఇది ఒక్కసారి దేవుని మందిరానికి తేబడిన తర్వాత అది ఎవరిది? నాది, నీది కాదు. దేవుని మందిరములో తేబడింది. ఒక ప్యాడ్ వచ్చింది మన మందిరంలోనికి, ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు అంటే ఆడెవడో కాదు, ఇది తెలిసిన వాడే, దీని గురించి అన్నీ ఇందులోకి అడుగు పెట్టాలని తెలిసిన వాడే. నీ తండ్రి ఇంట్లో ఏదైనా జరిగితే నీ తండ్రి రక్తం నీ దగ్గర ఉన్నది కాబట్టి నాకు బాధ్యత ఉందని అనుకుంటున్నావు, కానీ దేవుని రక్తంతో నువ్వు కడగబడ్డావు. అప్పటి నుండి ఆయన బాధ్యత కూడా మన బాధ్యత. నీకు కీడని అనిపించింది, చెడని అనిపించింది, నువ్వు వెంటనే దాని కొరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించు. అదే నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకటం. ఆ ఇంటి ఉప్పు తిన్నప్పుడు, ఆ ఇంటి తిండి తిన్నప్పుడు ఎలా అయితే ఆ ఇంటికి నువ్వు నమ్మకంగా ఉండాలనుకుంటావో, దేవుని కార్యాలు చూస్తున్న నీవు, దేవుని మేళ్ళను రుచి చూస్తున్న నీవు దేవునికి అనుగుణంగానే నడవాలి, అనుగుణంగానే వెళ్ళాలి, అనుగుణంగానే మాట్లాడాలి. అనేకమైనవి సాతానుడు ఏ మూల నుంచో రేపుతానే ఉంటాడు. ఇదిగో నా జాడ అని చూపిస్తాడు. నీ జాడతో నాకేం అవసరం రా, నా దేవుడు నాలో ఉన్నవాడు గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఈ రోజున మనం ప్రార్థించవలసింది చాలా ఉంది. బాధ్యత లేదా? ఆయన రక్తం మనలో లేదా? ఆయన మనం కడగలేదా? ఎందుకు గీటురాయి మీద పడంగానే తేలిపోతున్నావు? ఎందుకు కొలత కొలిసినప్పుడు అందులోని నువ్వు సరిగ్గా తూయబడలేకపోతున్నావు? ఒకరోజు ఒక ఆమె వివాహానికి వెళ్తుందట. మరి ఇటు 3 ఇటు 4 ఇవన్నీ పెట్టుకొని మరి మంచిగా, మరి పెళ్ళికి ఎలా వెళ్తారండి? ఇలాగ వెళ్తామా ఏంటి అని అంటారు. నిజమే, ఇలా వెళ్ళకూడదు. నీట్గా మరి బందోబస్తుగా మనం పెళ్ళి కదమండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాబట్టి ఘనంగానే వెళ్తుంది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే బండి మీద రైమంటూ వచ్చి వెనకాలకి తిరిగి ఒకడు కూర్చుని ఉన్నాడు, ఎదురు ఒకడు నడుపుతున్నాడు. స్పీడ్గా వెళ్ళిపోతూ ఆమె మెళ్ళ ఉన్నాయి పటక్కమని తెంపుకెళ్ళిపోయాడు. అమ్మో అని చెప్పేసి ఆవిడ బాబాయ్ అని అరిసేస్తుంది. దొంగ అని అరిసేస్తుంటే అందరూ ఇటోకళ్ళు ఎవరమ్మా ఏంటమ్మా అని. ఈ లోపల మరొక 2 నిమిషాల్లోనే ఆ బండి మరలా తిరిగి వచ్చిందట. వచ్చి ఆవిడ అరుస్తుంటే వచ్చి టప్ చెంపలు 2 కొట్టేసి ఆడు అది తీసుకుని పడేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే అవి పట్టుకుని బాబు అని చెప్పేసి చెంపలు పట్టుకుని చూస్తుందట. ఏంటనంటే అవన్నీ ఏంటయ్యి మరి ఏంటి అవన్నీ కూడా మరి ప్రస్తుత కాలంలో మెరిసిపోతున్న నగలు, రోల్డ్ గోల్డ్ నగలు అవన్నీను. ఆడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో దొంగోడికి. వెళ్ళిపోయినాడు చిచ్చి పిచ్చి అన్నాడు. ఎంతసేపట్లో పరీక్షించాడు మనకన్నా ఆడికి తెలుసు. అవన్నీ తీసుకొచ్చి దీనికి ఎందుకురా ఆవిడ ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పి ఆడు కోపం వచ్చి ఆ మొహం మీద విసిరేసి చెంపలు 2 వాయించాడట. మళ్ళీ కొట్టి వెళ్ళిపోయాడట. ఆ చెంపలు పట్టుకొని ఏడుతుందంట ఆవిడ. ఇదేట్రా బాబా అని. వచ్చిన వాళ్ళు అందరూ ఏటబ్బా బాబా అంటే నగలండి అంటే, అమ్మ ఏదో 1, 2 వేసుకో 3, 4 వేసుకుంటాడు. తెంపేటప్పుడు పేక్కోసిపోయిందంటే ప్రాణం పోతుంది తల్లి అని వచ్చిన వాళ్ళు కూడా 4 చీవాట్లు పట్టి వెళ్ళిపోయారట. ఆఖరికి దొంగోడికి కూడా అవసరం లేదు. మరి దేవుడికి నువ్వు అవసరమా? నేను అవసరమా? నకిలీ ఉంటే అవసరం లేదు. నువ్వు క్రైస్తవుడు అని చెప్తున్నావేమో, నువ్వు సేవకుడు అని చెప్తున్నావేమో, గిట్రాయి మీద పెట్టినప్పుడు కనుక వేస్ట్ మెటీరియల్ ఎక్కువ ఉంది ఇందులోనే తీసాడు అనుకో పక్కకి స్మిత్, నువ్వు పట్టుకెళ్ళిపోయినంత మాత్రాన ఎంత మొక్క పట్టుకెళ్ళిపోయి అంటే దీనికి ఆరం చేసేయండి, 4 గాజులు చేసేయండి, ఒక వడ్డానం చేసేయండి, లేకపోతే నా కాలుకి పట్టీలు కూడా బంగారమే చేసేయండి, మెట్లు చేసేయండి అంటే దాన్ని తీసుకొని చేసేస్తాడండి. ముందేం చేస్తాడు? గేస్తాడు. తర్వాత అది ఎంత ఉందో కొలుస్తాడు.
అమ్మ దీనికి ఈ వస్తువే వస్తుంది అని. నేను ఒకసారి ఆ అరకాసు బంగారం ఇచ్చి మా డాడీ క్యాట్లాగ్ తీసి మరి చేయించి దగ్గర నన్ను తీసుకెళ్ళి ఇందులో ఏది కావాలని ఆ క్యాట్లాగ్ చూసుకోమన్నాడు. చూసుకోమంటే నేను ఒక గంట సేపు చూసేస్తున్నాను. తీసుకెళ్ళిన తర్వాత అన్నీ ఒక 10 సెలెక్ట్ చేశాను. అందులోని నేను పట్టుకెళ్ళిందేమో అరకాసు, నేను సెలెక్ట్ చేసినవన్నీ కాసు. అంటే ఇది చేసేయండి అని చెప్పాను 10. డాడీ అన్నారు, ఏమండి వెంకటేశ్వరరావు గారు ఇవి అవుతాయండి అని అన్న. అవి అసలు మీ పాపగారు చూపించినవన్నీ కాసు మీద పైనేనండి బాబు, అవి దీనికి ఎలా అవుతుందండి, ఇంకొక 4 గ్రాములు వేసుకోవాల్సిందే అనేసారంటే మరి ఏమొస్తుందండి అని అంటే ఇంకొక క్యాట్లాగ్ ఇచ్చి ఇది చూడండి అన్నాడు. అందులో అన్నీ నలకలు ఉన్నాయి. నాకు నచ్చలేదు అంటున్నాను. నచ్చలేదంటే ఇప్పుడు మనం ఏమేయాలి? ఆయన చెయ్యాలా లేకపోతే మనం వెయ్యాలా? మనం వెయ్యాలి, ఆయన చేయడు. ఒకవేళ చేసినా ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చింది, 1 గ్రాముతోటి అదేంటది అదే ఎంత వెండి మీద కోటింగు, దానిలో ఎంత బంగారపు నీరు ఉంటుంది, వస్తువులు ఎంత, దానిలో తక్కువ గ్రాములతో ఎక్కువ ఆభరణాలు రకరకాలు వచ్చినాయి బంగారం రేటు పెరిగిపోయాక. ఏమండి మరి మనం పట్టుకెళ్ళిన దాంతోనే ఎంత అవ్వాలో అంతే అవుతుంది. నువ్వు ఎంత చేస్తే ఎవరి క్రియలను బట్టి వాడి ప్రతిఫలము పొందును. నువ్వు ఎంతవరకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతావు అంతవరకే బ్రతుకుతావు. లేదంటే 2 చేపలు వాయించేస్తాడు ఆయన. మరి ఇంక మాట్లాడను. ఇంకే యోవాషు ఏమయ్యాడో తెలుసా? 17వ వచనము, 12వ అధ్యాయము 17వ వచనము. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణము మీదకి పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకునిన తరువాత అతడు యెరూషలేము మీదకి రాదలిచి ఉండగా యోధారాజైన యోవాషు ఇప్పుడు ఈ లెక్క చూడలేదు కదా, ఇక్కడికి వచ్చిన డబ్బు అవన్నీ కూడా లెక్క అడగలేదు. నమ్మకస్తులను పెట్టాను అని అనుకున్నారు, వాళ్ళని లెక్క అడగలేదు కనుక అవన్నీ ఎక్కడికి తేబడలేదట, యెహోవా మందిరమునకి తేబడలేదు. అయితే సిరియా రాజు వచ్చాడట దండెత్తడానికి. అప్పుడు అతని నుంచి తప్పించుకోవటానికి వీళ్ళ ఆస్తిపాస్తుల్లో ఉన్న బంగారము, మందిరానికి వచ్చిన బంగారము, ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత మొత్తము కూడా ఎవరికి ఇచ్చారు అంటే, ఇప్పుడు నేనేమంటున్నాను, కరోనాలో సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. ఏమంటే కరోనాలో అతను ఒక డాక్టర్ గారి గురించి అన్నాడు, ఏమండి అతను కరోనా తర్వాత పలానా దగ్గర ఒక హాస్పిటల్ కట్టేశాడండి, 2 హాస్పిటల్ ఇప్పుడు ఆయనకి అని. ఆ ఇంట్లోని కొడుకు చనిపోయాడట. అతని తర్వాత వారసుడు ఎవరు లేరట. ఇప్పుడు అతను 2 హాస్పిటల్ కట్టినా ఎవరికి ఇవ్వాలండి? అది అనుభవించడానికి యాక్సిడెంట్లో కొడుకు చనిపోయాడట. అతను సంపాదించిన ఆస్తి ఎవరికో వెళ్ళిపోద్ది, వాళ్ళ చుట్టాలకో ఎవరికో వెళ్ళిపోద్ది. అతని పిల్లల తరముల వరకు ఆయన కృప, ఆయన నిబంధన గైకొని వారి విషయంలో ఎలా ఉంటుంది? పిల్లల తరముల వరకు ఉంటుంది. అదే ఆయన కోపము కూడా ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నీ బిడ్డలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నీ తర్వాత తరానికి నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు? నీతోనే అంతమైపోద్దని అనుకుంటున్నావేమో. కాదు, మనతో అంతమైపోయేది కాదు. నువ్వు ఏది చేస్తావో అదే నీ బిడ్డలకు దక్కుతుంది. నేను ఎలా కష్టాలు పడినా ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా ఆలోచించేది అదే. మన తల్లిదండ్రులు కూడా ఆలోచించింది అదే. మా కష్టాలన్నీ మావైపోవాలి, లాభాలన్నీ మా బిడ్డలే అయిపోవాలి. మేము ఎంత కష్టపడుతుంది ఎవరి కోసం అంటే మా బిడ్డల కోసం. వాళ్ళకి మాకు ఆ చదువు దొరకలేదు,
నేను నా బిడ్డల్ని పలానా ఇంటర్నేషనల్లో చదివించాలి, మేము చేయలేకపోయాం అని ప్రతి తల్లి తండ్రి ఆలోచించేది అదే. ఎప్పటికీ దేవుడు అది పెట్టాడు అందరికీ, మనకి. అయితే ప్రతి క్రియ కూడా అలాగే ఉండాలి. నువ్వు ఎంత లోబడి దేవుని దగ్గర ఉంటావో, ఎంత ఒదిగి దేవుని దగ్గర ఉంటావో, కరెక్ట్గా ఎక్కడ తేలిపోతున్నామంటే ఒక ఆపద, ఒక శ్రమ వచ్చినప్పుడు మనము తేలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మన ఇంట్లో గొడవ జరిగినప్పుడు తేలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. మన ఇంట్లో ఒక సంఘటన జరిగినప్పుడు తేలిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రతి దానిలో కూడా నువ్వు అలాగే ఉండమంటున్నాడు ఆయన. ప్రతి విషయంలో కూడా అలాగే ఉండాలి. మాట దగ్గర భయపడాలి, నోటి మాట దగ్గర భయపడాలి. ఈ రోజున మనము ఎంత లోబడి ఉంటామో మన పిల్లలు అంత కోసుకుంటారు. ఎక్కడ మనము ఎదురు తిరుగుతున్నామో మీరు ఆలోచించాలి. ఎక్కడ మనం ఏ విషయంలో మనము లోకస్తుల వలె బతుకుతున్నామో ఆలోచించాలి. ప్రతిదీ టెస్ట్ చేసుకోకపోతే మనం ఎప్పటికప్పుడే టెస్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే ఆ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే ప్రార్థనలోనే జరుగుతుంది. నువ్వు మోకాళ్ళు వెయ్యకపోతే నీ టెస్టింగ్ పూర్తవదు. నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటారు. ఒంటికి టెస్ట్లు అనేవి శరీరానికి అవసరం. నేను 3 ఏళ్ల క్రితం చేసుకున్నాను అని అంటే సరిపోతుందా అండి? సరిపోదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితిలో ఏ రోజు ఎప్పుడు ఏది బయటపడుతుందో తెలీదు. అందుకని ఇప్పుడు బాడీ చెకప్, ఫుల్ బాడీ చెకప్ వచ్చింది. అంటే ప్రతిదీ కూడా లోపల ఏమైనా కొలెస్ట్రాల్ ఉందా, ఏముంది, ఏమి లేదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తే నాకెన్ని ఉంటాయో తెలీదు లోపల. మిమ్మల్ని తీసుకెళ్తే మీ లోపల ఏముంటుందో తెలీదు. లేకపోతే ఒకవేళ షుగర్ ఎప్పుడు వచ్చిందో తెలీదు. అది ఏదో టైంలో జరిగినప్పుడు, అదేదో దెబ్బ మాన్నప్పుడు అక్కడికి వెళ్తే అప్పుడు టెస్టింగ్లో ఆల్రెడీ షుగర్ వచ్చింది అని అంటుంటారు. అంటే ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఎన్ని రోజులు గడిచిపోతున్నాయో తెలీదు. మన హార్ట్లో వెళ్తున్న వాల్స్ ఎలా ఉన్నాయో తెలీదు. వాటికి వెళ్ళటానికి నువ్వు ఆలస్యం చేయొచ్చేమో, కానీ ఆత్మీయ విషయంలో నువ్వు గనక టెస్ట్ చేసుకోకపోతే, స్వపరీక్ష చేసుకోకపోతే దారి మళ్ళీపోతుంది. ఆత్మీయ జీవితం దారి మళ్ళీపోద్ది. నో మోర్ అని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్నట్లే మీరెవరో నాకు తెలీదు అనే మాట దేవుని దగ్గర వినాల్సి వస్తుంది. మనం బాగానే ఉన్నామనంటే కాదు, లోపలేం ఎలా ఉందో ప్రతిసారి స్వపరీక్ష చేసుకోవాలి, ప్రతిసారి కడుక్కోవాలి. లేచిన దగ్గర నుంచి మనం ఎలా ఉంటున్నాం, ఎలా నడవాలనేది మనం గమనించుకోవాలి. విలువ కలిగిన మాటలు, విలువ కలిగిన జీవితం జీవిద్దాం. దేవుని ఉద్దేశాలు అదే కదా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగిసలాడితే ఊయల ఊగితే సమాధి ఏ క్షణమో తెలియదు జీవితాంతం. ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం. ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. నోరు తెరిస్తే శబ్దమురా,
భుజములపై నీవు మోయక తప్పదురా, బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొల్లిన నీవు మట్టి పరుపులో పెట్టక తప్పదురా. ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నా పుట్టినరోజు రాత్రి, నిన్న ఉదయం వచ్చేటప్పుడు దారిలో అనుకుంటున్నాను, వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఒకవేళ ఏమన్నా గుద్దితే చనిపోయాను అనుకో, పుట్టినరోజు మరణించిన రోజు ఒకటే అవుతుంది కదా, ఒకటే రాస్తారు కదా అని అనుకుంటూ ఆ ప్రయాణం అవుతున్న టైం అంతా నా పుట్టుక గురించి ఆలోచన రావట్లా, నా మరణం గురించి ఆలోచన వస్తుంది. మరణించేలోపు నా సాక్ష్యం ఏమైందో కదా, నేను ఒకవేళ వెళ్ళిపోతే నా గురించి నలుగురు ఏం చెప్తారో కదా, నేను ఇంకా ఇన్కంప్లీటెడ్గా ఉన్నానా, కంప్లీటెడ్గా ఉన్నానా, ఎలా ఉన్నాను అని ఆలోచించుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ, ఒకవేళ ఇదే ఆఖరేమో, ఒకవేళ అన్యులలో రే ఇలాంటి రోజు ఏంట్రా మాటలో అని అనొచ్చేమో. ఒక క్రైస్తవునికి మాత్రము తన పుట్టుక గుర్తు రాకూడదు, తనకు మరణం గుర్తు రావాలి. తన మరణం గుర్తొస్తే ఏ క్షణమో తెలియదు కదా, నోరు మూసేస్తే అయిపోయిందే. ఇంకా నేను చెప్పవలసినవి, నేను చేయవలసినవి అంతటితో ముగిసిపోయినాయి. నేను లేకపోతే ఇది జరగదు అని అనుకోవడానికి లేదు. గంతకు దాకా బొంతలు ఎవరో ఒకళ్ళు వస్తారు. నా పిల్లల వివాహాలు అయిపోతే ఒకరిది ఆల్రెడీ అయిపోయింది, ఇంకొకరిది ఏదో ఒకటి దేవుడే ఇస్తాడు. నన్ను తీసేసిన తర్వాత నా బాధ్యతలు ఆయనయే కాబట్టి ఆయన ఏదోలా చక్కబెట్టేస్తాడు. అయిపోయింది కదా ఈరోజు అయితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చినప్పుడు, నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుమో, దేవాయి భువిని వీడు గడియ నాకు తెలుపుమో, ఇంకొంత కాలమో ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడి నాకు చూపుము, ఇంకొంత కాలమో ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటి, ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని, నా మరణరోదన ఆలకించుమో ప్రభో, నా బ్రతుకు నూతనముగా చిగురు వేయని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభో, మరణనందనము చిగురు వేయని, నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము, దేవాయి భువి వీడు గడి నా
నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకోము, సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే అలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును, భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా పెంచుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషము పెంచుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుము, నాకు చూపుము, ఇంకొంతకాలము. అందరూ నా బ్రతుకు మార్చుకొందును, సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకొందును, సమయము నిమ్ము. ఆ సమయము యోవాషుకు లేదు. చూద్దాం. సిరియా రాజుకు సమస్తమును సంపాదించుకున్న ఆస్తంతా సిరియా రాజుకు ఇచ్చేశాడు. 19వ వచనం, యోవాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతమందు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని సేవకులు లేచి కుట్ర చేసి, అతని సేవకులే. ఒకనాడు అతని నానమ్మ కాదా ఆవిడ? అతని నానమ్మ కాదా? అతన్ని చంపాలనుకున్న ఆవిడ నానమ్మ. అతని మేనత్త ఆయన్ను దాచింది. ఇప్పుడు అతని సేవకులే, అతని ద్వారా లాభ పొందిన వారే, అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాను చోటికి పోవు మార్గమందున మిలోను నగరమునందు యోవాషును చంపిరి. ఎట్లనగా షిమాతు కుమారుడైన యజాకారు, షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులను అతని మీద పడగా అతను మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజైను. యోవాషు ఎన్ని సంవత్సరాలకి చనిపోయాడు? 47 సంవత్సరాలకి. అతి చిన్న వయసులో 6 సంవత్సరపులే ముగించిన తర్వాత 7వ సంవత్సరం రాజయ్యాడు. అతను ఏలన ఆరంభించినప్పుడు బాగానే ఉన్నాడు. అతను దైవజనుని మాట వినినప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చిన బాధ్యతను బాధ్యతగా చక్కబెట్టలేనప్పుడు, దేవుడిచ్చిన పనిని నిర్వర్తించలేనప్పుడు, దేవుడిచ్చిన ఆయుష్ను దేవుని కొరకు వాడబడలేనప్పుడు ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అలజడి రేకెత్తింది రాజ్యములో. మరణము కూడా ఇంటికి సంభవించింది. యోవాషు 47 సంవత్సరముల్లోనే మరణించాడు. ఈ రోజున నీ ఆయుష్ నా ఆయుష్ ఎన్ని సంవత్సరములు ఉందో తెలీదు. కానీ అతను తిరిగి మరలా దాన్ని సరిదిద్దుకోవడానికి సమయం లేదు. అతని ఆయుష్ 47 సంవత్సరాలే. ఆ మరణము ఒక గుండెపోటుతోనో, ఒక కరోనాతోనో, లేకపోతే మరొక విధానంతో కాదు, ఒక హత్యతో ముగించబడిపోయింది. ఒక హత్య చేయబడ్డాడు. ఆ పర్మిషన్ ఎవరిచ్చారు? పర్మిషన్ ఎవరిచ్చారండి? ఒక తల్లి అంటుంది, నిన్న 4వ అంతస్తు నుంచి దూకాడట కొడుకు. వాళ్ళు పిలిచారు. ఆవిడ అంటుంది, నా కొడుకు అంత పైనుండి దూకే అంత మూర్ఖుడు కాదండి, వాడికి కొన్ని సైకలాజికల్గా వాడు స్ట్రాంగ్ పర్సన్, వాడు 10 మందికి చెప్పేవాడు, ఇది మాత్రం అబద్ధం అని ఆవిడ బల్ల గుద్దినట్టు చెప్తుంది. ఆవిడ మాటలు వింటే సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఎవరో తోసేశారేమో అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వాడు లేచాడు, వాడు పెట్టగోడెక్కాడు, అటు ఇటు చూశాడు, వాడు దూకేశాడు.
కానీ ఆమె అంటుంది ఆ కొడుకు మీద ఉన్న నమ్మకంతో, అంత సిల్లివాడు కాదండి వాడు, అంత వాడు ఏమైనా అయితే వాళ్ళ తల్లి ఏమైపోద్దో వాడికి తెలుసండి, వాడి తండ్రి ఏమైపోతాడో వాడికి తెలుసండి, తర్వాత మొత్తము కుటుంబ పరిస్థితి నేనే ఆధారం, నేను లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో అని వాడికి అన్నీ తెలుసండి, కానీ వాడు అలాంటి పని చేయడండి అని. ఈ మధ్య గ్రాఫిక్ వచ్చింది కదా, ఒకవేళ అలాంటిది ఏదైనా చూపిస్తున్నారేమో, ఆ సీసీ కెమెరా కూడా నిజం కాదండి అని చెప్పేసి ఆవిడ అంటుంది. నమ్మకం ఎలా అయినా ఉండొచ్చు, నీ ఇంటంతటిని నువ్వు కాపాడగలవా, నువ్వు కావలి కాయగలవా, నీ బిడ్డల పైన, నీ పైన, నీ భార్య పైన, నీ భర్త పైన నీకు అలాంటి స్ట్రాంగ్ ఒపీనియనే ఉండొచ్చు. కానీ ఏమో ఏ రాత్రి ఏం జరుగుతుందో, ఏది ఇంటి మీదకి వస్తుందో, ఎటువంటి దాడిని ఇంటి మీదకి వస్తుందో, ఏ వార్తని చెవులతో వినాల్సి వస్తుందో, భయం కలిగి బ్రతకాలి, భయం కలిగి బ్రతకాలి. నాకు తెలుసు నా బిడ్డలు స్ట్రాంగ్ అని, కానీ నువ్వు లోపలికి వెళ్ళి చూసావా? వాళ్ళ హృదయాలను గురించి నీకు తెలుసా? వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉందో నీకు తెలుసా? ఈ రోజున ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, మీ బిడ్డలు ఎక్కడా? బిడ్డలు ఎక్కడా? బాధ్యత ఉందా? మందిరంలో మనం ఉంటే మన పిల్లలు ఎక్కడున్నారు? మన బిడ్డలంటే మనం కనుక్కున్న వాళ్ళనే కాదు, మరలా చెప్తున్నాను, దారి తప్పుతున్న ప్రతి బిడ్డ మన బిడ్డే. ఎందుకంటే మనలో ఎవరి రక్తం ఉంది? దేవునికి మనం బిడ్డలమైనప్పుడు, దేవుని ఆలోచనలో దారి తప్పుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 10 మంది వెళ్ళిపోతే 10 మందిలో నువ్వు వచ్చావు ఒక్కడే అని నువ్వు ఆశీర్వదించేశాడా? మిగతా 90 ఎక్కడా? ఆయన లేని వారి గురించి అడుగుతాడు. 100 గొర్రెలు ఉన్నప్పుడు 100 గొర్రెల్లోని లేని గొర్రె గురించి ఎతికాడా? 99 నా దగ్గర ఉన్నాయని ఆశించాడా? లేని దాని గురించే. ఈరోజు ఆయన బాధ్యతల్లో మనకు బాధ్యత లేదా? ఆయన పనిలో మనకు బాధ్యత లేదా? ఆయన కన్నీటిలో మనకు బాధ్యత లేదా? ఆయన కృతజ్ఞత కలిగి బ్రతకటం అంటే ఆయన బాధ్యతల్ని పంచుకొని బ్రతకటమే. ప్రియమైన వారలారా, మన బ్రతుకు దినములు గడవక ముందే ఈ భూమి మీద ఆ బాధ్యత నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వాక్యము మనలోని, మన యొక్క కుటుంబంలోని ఫలింప చేయబడును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాం. నీ పిలుపు నేను మరచితే, నా పరుగులో నలసితే, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నిన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా బ్రతుకు మార్చుము. నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పుము. దేవాయి భూమిని వీడుబడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొనుము, సమయము నిమ్ము. చిన్న ఆదాయంలో
దేవా, నీ కానుకను వారు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి తీసుకుని వచ్చారు. నీ కానుక నీ సేవ కొరకు వాడండి దేవా. తత్ఫలితముగా బిడ్డలు హస్తాలను దీవించండి, వారి చెమట బిందువులను దీవించండి, వారి కష్టఫలమును దీవించండి, ఆశీర్వదించండి. తీసిన స్థలంలో రెట్టింపు దీవెన దయచేయమని మనవి చేసుకుంటున్నాను ప్రభువా. కృపను అనుగ్రహించి నడిపించమని, కొద్ది విజ్ఞాపన ప్రార్థన స్థుతులను సాన్నిధ్యం చేర్చుకోమని యేసేది వినామం పేరిట మిక్కులు బ్రతుకులాడుచు వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందామండి. క్రిందటి వారం నేను సునాద సంవత్సరం కొరకు మీకు వివరించి చెప్పడం జరిగింది. సునాద సంవత్సరము 50 సంవత్సరాలకి, అంటే యూదుల యొక్క పండగల గురించి చెప్పుకుంటూ వచ్చి, వారానికి ఒక పండుగ, అది విశ్రాంతి దినము. 50 రోజులకు ఒక పండుగ, అది కృతజ్ఞతార్పణల పండుగ. సంవత్సరానికి ఒక పండుగ, అది పస్కా పండుగ, పూరీము పండుగ, ఆలయ ప్రతిష్ఠత పండుగ అని చెప్పి కొన్ని పండుగల పేర్లు మీకు నేను చెప్పాను. 50 సంవత్సరాలకి దానికి ముందు 7 సంవత్సరాలకి ఒక విశ్రాంతి సంవత్సరం అనేది ఒకటి వస్తుంది అని చెప్పాను. 6 సంవత్సరాలు కష్టపడి పని చేయాలి. 7వ సంవత్సరము విత్తకూడదు, దున్నకూడదు, విత్తకూడదు, నీరు పెట్టకూడదు, పొలంలో పని చేయకూడదు. 6 సంవత్సరాల్లో మిగిలింది 7వ సంవత్సరం తినాలి. లేదు అనుకోకుండా విత్తకంటనే ఏదైనా పంట వస్తే కోసుకొని తినొచ్చు. ఇది విశ్రాంతి సంవత్సరము అని ఒక లెక్క. ఇలాగ 49 సంవత్సరాలు గడిచాక 50వ సంవత్సరానికి సునాద సంవత్సరం వస్తుంది. ఈ సునాద సంవత్సరము ఒక్కొక్కరి జీవితంలో రాదు, ఒక తరం వెళ్ళిపోతుంది. 50 సంవత్సరాలు కాబట్టి అది దాటిపోతుంది. కొందరు జీవితంలో కూర్చో, కొందరు జీవితంలో ఈ సునాద సంవత్సరాన్ని అనుభవించలేరు. ఆ సునాద సంవత్సరం రూతు జీవితంలో ఎదురుపడింది, ఆమె అనుభవించింది. ఆమెకు అది సదా అవకాశముగా దేవుడు ఇచ్చినట్లుగా భావించింది. ఆ సునాద సంవత్సరంలో ఎంత విడుదల జరిగిందో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ వాక్యాన్ని గురించి నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను అంటే, విశ్రాంతి దినమున మేము ఉద్యోగాలు చేయకూడదా అక్క, వ్యాపారం చేయకూడదా అక్క అని ఒక ఇద్దరు నన్ను అడిగారు. అడిగినప్పుడు ఎందుకని బాబు అని అంటే, వాళ్ళ డౌట్ని నాతో చెప్పారు. అది నేను ఇది అవసరమేనేమో, ఇది నేను క్లియరెన్స్ ఇవ్వాలి సంఘానికి అని చెప్పి నేను ఆలోచించాను. ఈరోజు ఆ క్లియరెన్స్, విశ్రాంతి దినం, పాత నిబంధన విశ్రాంతి దినం ఎలా ఉంది, క్రొత్త నిబంధన విశ్రాంతి దినం ఎలా ఉంది, ఎలాగా ఏ విధంగా ప్రభావితం చెందుతుంది అని చెప్పి ఈ యొక్క సంబోధన ఈరోజు మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుతున్నప్పుడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. జాగ్రత్తగా గమనించండి. విశ్రాంతి దినము అనేది ఆజ్ఞలలో ఒకటి. ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, విశ్రాంతి దినము దేవుని దగ్గర గడపాలి అనేటటువంటి
నాకు వాటర్ తేవా అమ్మ. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన్ని కష్టపడకూడదు అని ఉంది. ఆ రోజున పని చేయకూడదు అని ఉంది. ఏమండి ఎంత వివరంగా రాశాడంటే ఆయన, నీ ఇంట్లో పశువు కూడా పని చేయకూడదు అన్నాడు. నీ ఇంట్లో పశువు కూడా పని చేయకూడదు అని అంటే, ఎడ్లు ఉన్నాయనుకోండి, ఎడ్లతో నాగలు పెట్టి దున్నుతాం కదండి, ఆ పని చేయకూడదటండి. ఆ పని చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడ్ల బండి ఉందనుకోండి, దాని మీద వ్యాపారం చేయకూడదు. ఎడ్లు కూడా పని చేయకూడదు అండి. అంటే పశువులు ఏమీ కూడా, మందలు ఉన్నాయనుకోండి, గొర్రెల మందలు, మేకల మందలు, ఆ దొడ్లోనే ఉండిపోవాలి తప్ప అవి మేత మేయటానికి కూడా బయటికి వెళ్ళకూడదు. ఆ దొడ్లోనే ఉండిపోవాలి. అవి ఆ రోజంతా అవి పస్తుండడమే ఒక విధంగా చెప్పాలండి. ఒంటెలు ఉన్నాయనుకోండి, ఆ మాదిరే. గేదెలు ఉన్నాయనుకోండి, ఆ మాదిరే. వాటికి ఆహారం పెట్టరు, అవి మేయటానికి కూడా వెళ్ళకూడదు. పశువులైనను అన్నాడు. రెండోది దాసులైనను దాసీలైనను అంటే మన ఇంట పనిచేస్తున్న దాసీ జనాంగం ఉన్నారనుకోండి, వాళ్ళు పనికి రాకూడదు. అంతేకాదు పాలేరులు ఉన్నారనుకోండి, పని చేయకూడదు. ఆ పశువులు పేడ వేస్తుంది అనుకోండి, అందులోనే పొర్లుతూ ఉండిపోతాయి తప్ప ఏమాత్రం ఇలాగ తీసి అవతల పెట్టకూడదు. ఏమండి వారు కూడా మందిరానికే వచ్చేయాలంట. కాపర్లు మందిరానికే వెళ్ళాలంట. ఏమండి దాసులు అంటే బానిసలు, ఒక విధంగా చెప్పాలి అంటే బానిసలుగా ఉన్నవారు కూడా పని చేయకూడదట. ఆ రోజు మందిరానికే వెళ్ళాలట. ఇంటికి వచ్చిన చుట్టాలు ఉన్నారు, చుట్టాలను కూడా ఇంట్లో ఉంచకూడదట, మందిరానికే తీసుకుని వెళ్ళాలంట. ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే దేవాలయం తలుపులు తెరుస్తారు. ఆ ఉదయానికి మందిరానికి వెళ్ళిపోవాలి, మందిరంలోనే గడపాలి. మరలా సూర్యుడు అస్తమించే వరకు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. అస్తమిస్తున్నాడు అనగా తలుపులు మూతపడతాయి. అప్పటి వరకు మందిరంలోనే గడపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పని చేయకూడదు అని రాసేసాడు. ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన నియమాలు ఇవి, విశ్రాంతి దినపు నియమాలు ఇవి. ఆయన అంటున్నాడు కదా, ఏ పనియూ చేయకూడదు, ఏ పనియూ చేయకూడదు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే నిజంగా ఈ చీపురు పొల తీసి అటువైపు పెట్టకూడదు. ఏమండి బిందుతో నీళ్లు మోసి తెచ్చుకోకూడదు. ఇంట్లో ఒకవేళ శుభ్రాలు చేసుకునే పని ఉంటుంది, అది కూడా చేయకూడదు. ఏది కూడా చేయకూడదు, పని అన్నది చేయకూడదు. మందిరంలో ఉండాలి. యూదులైన వారందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడి యొక్క నియమ నిబంధన, దేవునితో గడపాలి అన్నది పెట్టాడని. రెండోది చూసినప్పుడు ఇంకోటి ఏం చేయకూడదు వివరిస్తున్నాడు. నిర్గమకాండం 35వ అధ్యాయం 3వ వచనంలో, అది యెహోవా విశ్రాంతి దినము, మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. అగ్ని రాజబెట్టకూడదని అని అంటే ప్రియమైన వాళ్ళ, గత కాలంలో ఒక పిలుపు ఉండేది మనకి. పెళ్లి కార్డులు ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఇస్తూ కుటుంబం అంతా రండి అన్నప్పుడు అగ్గేసుకోకండి ఇవాళ అంటారు అనేవారు కదండి. మరి ఇప్పుడు పిలుపులు ఎలా ఉంటున్నాయో తెలియదు కానీ, ఇవాళ పొయ్యి రాజబెట్టకండి, ఇవాళ పొయ్యి ముట్టించకండి, కుటుంబం అంతా భోజనానికి రావాలండి అని చెప్పేవారు. అగ్గి రాజేయకూడదు అని అంటే అర్థం ఏంటి? వంట చేయకూడదు. విశ్రాంతి దినమున పాత నిబంధనలో భోజనం వండకూడదు, తినకూడదు. పిల్లలకు కూడా పెట్టరు, పశువులకి కూడా పెట్టరు. అవేమో దొడ్లో ఉంటాయి, వీళ్ళు మందిరంలో ఉంటారు. అది దేవుని యొక్క కట్టడ. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలోనే గడపాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని, అంత ఎక్కువ సమయం దేవునితో గడపాలని ఆయన యొక్క ఉద్దేశం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 31వ వచనం, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల
విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములలో కానీ వాటిని కొనకుందుము. ప్రియమైన వాళ్ళరా, అమ్మేటటువంటి వస్తువులనట, భోజన పదార్థాలను కానీ అమ్ముటకు తెచ్చిన ఏ వస్తువునైనా కొనకూడదట. ఇప్పుడు ఇక్కడ కొత్త అల్లుళ్ళు ఉండుంటారు, ఏమండి, కోడళ్ళు ఉండుంటారు, లేకపోతే కూతుళ్ళు ఉండుంటారు. ఇదేంటి మా అత్తగారు కడుపు మాడిచేస్తుందిలాగా ఉంది, బేవాకి ఇవాళ చెప్పింది ఏంటి వాక్యం, ఇంకో రోజు చెప్పుకోవడం మానేసి ఇవాళ దమ్ బిర్యానీ చేస్తానన్నారు, మటన్ కూర వండుతానన్నారు, గారెలు వండుతానన్నారు. ఇప్పుడు కొనొద్దు అని అంటే మా బావమరిది కొనడు, మా అత్తగారు కొనరు, మా మామగారు వండరు అని మీ అందరికీ నా మీద కారాలు మిరియాలు నూరేస్తారేమో. ఇప్పుడు కాదు, పాత నిబంధనలో. తినండి మీరు, గారెలు పూర్లు తినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఏ వస్తువు కూడా కొనకూడదంట. ముందేమో పొయ్యి రాజబెట్టద్దు అన్నాడు, రెండోది అన్నాడు ఇప్పుడు మీకు స్విగ్గీలో ఆర్డర్ వచ్చాయి కదా, వండం కానీ స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుంటాం, బిర్యానీ వచ్చేస్తుంది తినద్దు అని అనుకుంటున్నారా? కొనకూడదు అంటున్నాడు. ఎంత నిష్టగా ఉందో చూసారా? కొనకూడదు. వండుకోమండి, దర్జాగా స్విగ్గీకి ఆర్డర్ పెట్టుకుంటామండి. ఇంకేమొస్తుందండి మనకి? స్విగ్గీ అమ్మ, జొమాటో, బ్లింకిట్ కూడా వస్తుంది కదండి, ఏమండి? వస్తుంది. అర్ధరాత్రైనా ఆకలి అవుతుందంటే మాకు వడలు కావాలంటే వచ్చేస్తాయి, గారెలు కావాలంటే వచ్చేస్తాయి, డ్రింక్ బాటిల్ కావాలంటే వచ్చేస్తాయి. కానీ ఆయన అంటున్నాడు కొనకూడదు. ఇందాక అన్నాడు వండకూడదు, అంతకుముందు అన్నాడు పని చేయకూడదు. ఇలాంటిది మా ఆడవాళ్ళకి కానీ ఉంటేనా, పడుకో కడుపులో కాళ్ళు పెట్టుకొని, దేవుడు మాకు ఇచ్చాడు శుభ్రంగా పడుకుంటాం. ఆయన అంటున్నాడు ఇంట్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలట? దేవుని మందిరంలో ఉండాలట, దేవుని మందిరంలో ఉండాలట, ఆరాధించుకుంటూ ఉండాలట. ఇంకో మాట ఏమంటున్నాడు చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో, ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమునకు తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమును అమ్మిన వారిని గద్దించి తిని. చూసారా? ఎందాక కొనకూడదు అన్నాడు కదా, ఇప్పుడు అమ్మకూడదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదల మీదట బరువులు మోసుకొని వచ్చేవారట. ద్రాక్షరసపు పండ్లు, అంజూరపు పండ్లు, పెద్ద పెద్ద బరువులు, వాళ్ళు తినేటటువంటి రొట్లు, గోధుమలు, అక్కడ పండే పంట సంచుల నిండా వేసి గాడిదల మీద వేసి మందిరం దగ్గరికి తీసుకొచ్చేవారట. తీసుకొచ్చి ఆ గోడ వెనకాతలు ఉండేవారట. తర్వాత తలుపులు తీయగానే ఆ ఆవరణంలోకి వచ్చి అమ్మడం మొదలుపెట్టేవారట. అమ్మడం మొదలు పెడితే ఈ ప్రార్థనకు వచ్చిన వారు వెళ్తూ కొనుక్కొని వెళ్ళేవారట. దేవుడు గద్దించాడట. నెహెమ్యా ద్వారా, ఎజ్రా ద్వారా గద్దించి, ఇదిగో మీరు అమ్మకూడదు, వ్యాపారం జరగకూడదు అని చెప్పేశాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మిన వారట దోషభరితులై ఉంటారట, కొనుక్కున్నవారు కూడా దోషభరితులై ఉంటారట. తీర్పులోనికి వస్తారట. సామాన్యంగా లేదా పాపం, తీర్పులోనికి వస్తారట. పరలోకం మనం వెళ్ళిపోయాక 7 ఏండ్ల విందు జరిగిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో తీర్పు అనేది ఒకటి ఉంది. ఇది నీతిమంతులకి, అనీతిమంతులకి, పాపులకి, పరిశుద్ధులకి ఉంది తీర్పు. ఈ తీర్పులో పాపులు మొట్టమొదట తీర్పు నరకానికి వెళ్ళిపోవటమే. పరిశుద్ధులైన వారు పరలోకంలో నివసిస్తారు. రెండవ తీర్పు ఏముంది అంటే విశ్వాసులైన వారికి తీర్పు ఉందట. ఆ తీర్పు ఏంటంటే మాట్లాడుతున్న ప్రతి మాటకి లెక్క అప్పగించాలట.
ఏమండి, మనం చేసిన పనులు మన గ్రంథం తెరవబడ్డాక అందులోని రికార్డ్ అయ్యి బయటకు వస్తుందట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పి వస్తుందట. వచ్చినప్పుడు ఆ భయంకరమైన శబ్దాలతోని దేవుడు మనల్ని గద్దిస్తాడట. నేను రిఫరెన్స్ చూపించను కానీ మనల్ని గద్దిస్తాడట. ఇప్పుడు విశ్వాసులుగా మనం నడుచుకునేటటువంటి నడవడికలో సరిగా నడవలేకపోతే, అంటే పాపము అంటే మరణ సంబంధమైన పాపములు కలవు అంటాడు. మరొక చోట అంటాడు మరణము కాని పాపములు కూడా ఉన్నాయంటాడు. మనమట కొన్ని మార్లు మరణ సంబంధమైనవి అంటే తాగుడు, తిరుగుడు, జోదము, అదిగోండా కోళ్ళు పట్టుకొని, అంటే ఎవరైనా కోళ్ళు పట్టుకొని వెళ్ళారా? వెళ్ళామన్న వాళ్ళు చెయ్యొద్దండి చూద్దామని. ఏమన్నా చేతులు పైకి ఎత్తాయా? అది లేదా? వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, గట్టిగా కొట్టట్లేదేటి? డౌటా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి అలాంటి వెళ్ళి జోదాలు ఆడిన అది పేరున్నటువంటి పాపాలు, ప్రభు సన్నిధికి దూరం అయిపోయిన పాపాలు అవన్నీ కూడా. అవి కాకుండా తెల్ల పాపాలు మన లోపల ఉంటాయి. ఆ తెల్ల పాపాలు అవి మరణమయ్యే పాపాలు కావట, అంటే నరకానికి అప్పగించే పాపాలు కావంట. ఏ పాపం అని అంటే గద్దింపుకు లోనయ్యే పాపం అంట. ఆ తీర్పులో నిలిచినప్పుడు దేవుడు గద్దించేస్తాడంట, మనల్ని గద్దించేస్తాడట. నువ్వెంత ప్రార్థన చేసుకుంటావు బాబు, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉంటావు బాబు, ఎంత మంచి బిడ్డవు నాన్న, నువ్వు ఇలా చేయొచ్చా అని అంటే ఆకాశం అంటదంట అవును ఇతడు ఇలా చేసెను, ఇదిగో ఈమె ఇలా చేసెను అని ఆకాశం ఒప్పుకుంటుందట, భూమి ఒప్పుకుంటుందట. దేవుడు గద్దించేస్తాడట. దానివల్ల నష్టం ఏంటి అని అంటే 1000 ఏండ్ల పరిపాలన అని ఒకటి ఉంది మనకి. ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీదే జరుగుతుంది. పరలోకము భూమి ఏకమైపోతుంది. మరి ఈ భూమి మీద ఈ కట్టడాలు ఎలా ఉంటాయో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. సాతాన్ని తీసి ఆ కట్టిక బిలాంలో వేసేసి మూత పెట్టేసి దాని మీద ఆయన సింహాసనం వేసుకొని 1000 ఏండ్ల పరిపాలన దేవాది దేవుడు పరదేశీ పరలోకం ఏకమైపోతాయి. ఆ పరలోకం భూమి ఏకమైపోతుంది. దేవుడు ఈ భూమిని అంతగా ఆశీర్వదించాడు. మనమందరము ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా పద్ధతిని బట్టి దేవుడు నాకు ఒక పని అప్పగిస్తాడు, నీ పద్ధతిని బట్టి దేవుడు నీకు ఒక పని అప్పగిస్తాడు. జీవితకాలం చిన్ని పొరపాట్లు ఉన్నా నమ్మకంగా బ్రతుకుతున్నాం అనుకోండి, జాగ్రత్తగా బ్రతుకుతున్నాం అనుకోండి, ప్రభు కొరకే కొన్ని ఇష్టాలను వదిలేసుకొని ఉన్నాం అనుకోండి, ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించుకున్న జీవితానికి ఎదురుపడుతున్న ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం వదిలేసుకొని ఆ నడిచిన త్యాగపూరితమైన జీవితాలు ఉంటాయనుకోండి. అప్పుడు ఏమంటాడంటే, అమ్మా రెబెకా, నువ్వు చాలా నమ్మకస్తురాలుగా పనిచేసావు కాబట్టి తీసుకెళ్ళి నీకు ఈ దేశం నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి 1,00,000 మందిని కేటాయించి ఒక స్థలంలో ఉంచి వారిని నువ్వు ఏలాలి అని అప్పగిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇస్సాకు, నువ్వు ఈ గుంపుని ఏలాలి అని ఒక రాజుగా చేసి కిరీటం పెట్టి మనకు ఒక సింహాసనం వేసి అప్పగిస్తాడట. మనమే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న దేవతలందరూ ఉన్నారు చూసారండి, మనం నమస్కరిస్తున్న దేవతలందరూ ఉన్నారు చూసారా, వాటికి కూడా తీర్పు తీరుస్తాడట దేవుడు ఇట్లా కూర్చొని మనల్ని ప్రక్కన నిలబెట్టుకొని తీర్పు తీర్చు అంటాడట. అంత శక్తి ఇస్తాడట మనకి. మనము ప్రక్కన నిలబడి వాటికి తీర్పు తీరుస్తామట. ఏమని? ఇదిగో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఏలుబడి చేయించిన వారులారా, నమస్కారములు, పూజలు, ఆరాధనలు జరిపించుకున్న వారులారా, మీరు పాతాళమునకు పోవునుగాక, నరకమునకు పోవునుగాక. ఎన్ని కోట్లాది దూతలుంటే అంతమందికి కూడా
తీర్పిచ్చే అధికారము మనకిస్తాడట దేవుడు. ఈ దేవుడు పక్కన నుంచొని మనం వాటికి తీర్పు తీరుస్తామట. వాక్యంలో చెప్తూ ఉందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాక ఇదిగో ఇంతమందిని నువ్వు ఏలు, నా కొరకు నువ్వు తగ్గించుకున్నావు, నా కొరకు నువ్వు కరిగిపోయావు. ఇక్కడ ఎంతకాలం బతుకుతామండి మనం? 70 ఏళ్ళు బతుకుతామేమో, 80 ఏళ్ళు బ్రతుకుతాం, పొర 100 వేసుకుందాం, 100 ఏళ్ళు బ్రతుకుతామేమో. ఈ 100 ఏళ్ళు బ్రతికిన ఈ నమ్మకానికి ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు మనకి ఉన్నతమైన అధికారాన్ని ఇస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తీర్పు, నేను తీర్పు గురించి చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను. ఆ తీర్పులోని మనం నిలబడిపోవాలంట. ఇదిగో నువ్వు నా విశ్రాంతి దినమున మందిరానికి రాలేదు, నేనుండు స్థలమునకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టీవీ పెట్టుకుంటే వాక్యం వస్తుంది, పెట్టుకోవచ్చు, అక్కడ వినొచ్చు, కానీ అది కాదు. దేవుడు మందిరము అని ఏర్పాటు చేశాడు. ఒక స్థలముని ఏర్పాటు చేశాక ఇక అభిషేకించబడిన స్థలము, ఆ స్థలంలో కార్యాలు జరిగిపోతాయి. ఆయన మాట ఇచ్చాక, మాట అన్నాక అదే నెరవేర్పు. గమనించండి, హెబ్రోన్ సహవాసము అంటారు. హెబ్రోన్ సహవాసం ఈ రోజున భక్త సింగ్ గారు ఉన్నంత వేడిగా హెబ్రోన్ సహవాసంలో లేదు. ఇప్పుడు హెబ్రోన్ సహవాసం వాళ్ళు ఏమంటారంటే, మేమే పరలోకానికి వెళ్తాము, మా సంఘములో పాటలు ఉండవు, ఆరాధనలు ఉండవు, పశ్చాత్తాపం ఉండదు, కన్నీరు ఉండదు, దర్శనం ఉండదు, మేము ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంటారు. కానీ స్థాపించిన మూల పురుషుడు చాలా విలువైనటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మరి కొంతమంది కొన్ని సహవాసాలు అలా నడుస్తూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారు ఉన్నారు, బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు. ఒకప్పుడు దేవదాసయ్య గారితో దేవుడు వాగ్దానం చేశాడట, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఆయనకు చేశాడట. నాన్నగారు చెప్పేవారు ఏమనంటే, నాయనా, ఏ నాడు ఏ తరములో కూడా నీ పిల్లలు తక్కువగా ఉండరు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెడితే లెక్క పెట్టలేను నాయనా అన్నాడే అబ్రహాము, నా వల్ల కాదే అన్నాడే. ఇసుక రేణువులను చూపించి లెక్క పెట్టమంటే, అమ్మో నేను ఇంత విస్తారమైన రేణువులను ఎక్కడ నేను లెక్క పెట్టగలను ప్రభువా అన్నాడే. అంత విస్తారంగా నీ సంపదను నేను విస్తరింప చేస్తాను. గమనించండి, బైబిల్ మిషన్ చిన్నదున్నా పెద్దదున్నా, పల్లెటూరులో ఉన్న పెద్ద సిటీలో ఉన్న గుంపులుగా జనం ఉంటారు. అది పితరుడికి ఇచ్చిన వాగ్దానము. తరాలు మార్చేస్తున్న, పరిస్థితులు మారిపోతూ ఉన్నా, దేవుడు ఆ మొదట చేసిన ఆ మాట ఎప్పటికీ నిలిచిపోద్ది. ప్రియమైన వాళ్ళరా, విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఖచ్చితంగా తీర్పులో నిలబడతాము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదువుదాం. అమ్ముచుండిరి. విశ్రాంతి దినమును నిర్లక్ష్యం. బిడ్డలమైన మన మీదకి వచ్చింది అది. ఆ కీడు వాళ్ళు భరించారు, మనము భరించాము. ఈ దుష్కార్యం నుంచి మరలా తప్పించుకుంటావని అనుకుంటున్నావా? దేవునికి నిబంధన చేయి. చేపలు అమ్ముకోవడం కాదు, మాంసం అమ్ముకోవడం కాదు, అది ఇది అమ్ముకోవడం కాదు. నువ్వు ప్రతిష్టత చేసుకో. నా ప్రభువా, నీ సన్నిధికి నేను వస్తానయ్యా, అమ్ముకోవడానికి కాదయ్యా, నీ కృప కొరకు వస్తానయ్యా, నీ దగ్గర పరిగెరుకోవటానికి వస్తానయ్యా అని చెప్పి నువ్వు నా మందిరానికి రా. ఎందుకు దుష్కార్యం పాలవుతున్నావు? విమర్శ దినములో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒప్పుకొని తీర్మానం తీసుకోవాల్సిన సంగతుల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ప్రియమైన వాళ్ళరా, చెప్పేశాడు, ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, అమ్మకూడదు, కొనకూడదు, వండుకోకూడదు, తినకూడదు చెప్పేశాడు. ఇంకోటి ఏమన్నాడంటే, మీరు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలోనే ఉండాలి అని చెప్పాడు. ఇది పాత నిబంధన కట్టడ, పాత నిబంధన నియమం.
ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టారు. మొన్నే మనం క్రిస్మస్ చేసుకున్నాం. యేసు ప్రభు వారు పుట్టారు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి, ప్రియమైన వారులారా, ఆ పాత నిబంధనలో ఉన్న నియమాలే ఈ కొత్త నిబంధనలో కూడా ఉంచి కొన్ని రూపాలు మార్చాడు. ఆయన కొన్ని రూపాలు మార్చాడు. పాత నిబంధన చాలా గట్టిగా ఉంటుంది బాబోయ్ అని అనుకుంటాం. దయనీయమైన పరిస్థితుల్లో కొత్త నిబంధన ఉంది, కానీ ఇంకా శిక్ష కఠినమైంది. ఎలా అంటే, పాత నిబంధనలో క్రియారూపకమైన తప్పు చేస్తే తప్పు, వ్యభిచారం చేస్తే తప్పు, శిక్ష విధిస్తాడు ఆయన. క్రొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే పాపం. క్రియారూపకమైన తప్పు చేయనక్కర్లేదు. మనసుతో, హృదయంతో, ఊహల్లో, ఆలోచనలో మనం తప్పు చేస్తే అదే తప్పు. అంత ప్రతిష్టత దేవుడు తేటధనాన్ని తీసుకొచ్చాడు. పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో, పాపాన్ని ఎట్లా విడిచిపెట్టాలి, పరిశుద్ధతలో ఎలా బ్రతకాలి అనే విషయంలో దేవుడు తేటపరుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం ఎలా ఉంది అని అంటే, కడుపు కట్టుకున్నట్టుగా ఉంది. గ్యాస్ నొప్పి వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకుందాము అని అంటే మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ ఉండదు. పాత నిబంధనలో ట్యాబ్లెట్ వేసుకోకూడదు, అమ్మకూడదాళ్ళు, మనం కొనకూడదు. ఒరే గుండె నొప్పి వచ్చేస్తుందిరా, గుండెల్లో నొప్పి వచ్చేస్తుందిరా, ఒరే ఆసుపత్రికి తీసుకెళ్ళండిరా అంటే ఆసుపత్రికి తీసుకెళ్తే ఖాళీ బెడ్ మీదే ఉండాలి తప్ప డాక్టర్ గారు వైద్యం చేయడు. పాత నిబంధనలో ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకవేళ చనిపోయే పరిస్థితి వస్తే ప్రభువే మమ్మల్ని కాపాడాలి అనుకొని ఉండిపోతారు తప్ప ఆ రోజు ఎవరు వైద్యం కూడా చేయించుకోరు. మరి కొందరైతేనట ఇదే విషయాన్ని గట్టిగా తీసుకొని ఆ ఆదివారం మలమూత్ర విసర్జన కూడా చేసేవారు కాదట కొందరు. ఎందుకు అనంటే, ఇది బైబిల్లో రాయబడిన మాట కాదు. ఆ యూదుల యొక్క ఆచారాల కొరకు ఒక ఆయన మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పాడు. ఈ మలమూత్ర విసర్జన చేయకూడదు అని అంటే శనివారం కూడా కడుపు కట్టుకునేవారట. శనివారం అంతా కూడా కడుపు కట్టుకునేవారట. ఆ ఆదివారము కొందరైతే దీక్ష చేసి శ్వాస నిశ్వాసలు వదలడము, బయటికి పేల్చటము, వదలటము అని గాలిని కూడా ఏదో యోగాలోని ఒకటి వాయువుని ఆపగలిగే ఒక ఇది వారు ఆ విధానం చేస్తూ తపస్సులో ఉండిపోయినట్లుగా మందిరంలో ఉండిపోతూ ఉండేవారట. ఇలాగ ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు చెప్పింది ఒకందుకైతే, వీళ్ళు చేసింది ఇంకా 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 ఏదో వీళ్ళంటూ కొన్ని పెట్టుకొని చేసుకుంటూ వెళ్తూ వచ్చారట. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు అంటారు, ఈ దినము ఉత్సాహ దినము, పరిశుద్ధ దినము. ఆదివారం ఆరాధన అనేది ఉత్సాహ దినము అంటున్నాడు. కీర్తన గ్రంథము 118:24 వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఉత్సహించి సంతోషించదము. ప్రవచన రూపంలో మాట్లాడుతున్న మాట ఇది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదం అనేటటువంటి మాట మనకు కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక మాట కనపడుతుంది, చూడండి ఒకసారి. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. అందులో విశ్రాంతి దినం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. తీర్పు తీర్చే అవకాశము ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ప్రియమైన వారులారా, అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్పిన మాట ఏంటంటే, చక్కగా మీరు
దేవునిలో ఆరాధన చేసుకోండి. చాలామంది ఆరాధన అయిపోయాక వస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ నూతన సంవత్సరంలో అది మార్చుకుంటాం ప్రభు అని ఒప్పుకోండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ప్రాణాత్మ శరీరాలు లీనమైపోవాలి. క్రిందటి వారు చాలామంది నాకు దర్శనాలు చెప్పారు. ఏమంటే ఆరాధన చేస్తుండగా మంచి దర్శనాలు చూసామని చెప్పారు. ఇక్కడ అక్కడ కూడా చెప్పారు. వాక్యం అయిపోయాక కూడా ఒక 10 నిమిషాల పాటు ప్రార్థనలో ఉంచాను, అప్పుడు కూడా దర్శనాలు చూసామని చెప్పారు. మంచి మాటలు. ప్రియమైన వాళ్ళరా, ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారని ప్రభు వదిలిపెట్టకుండా దరిదాపు 5-6 తెలియపరిచారు. ఆ 5-6 అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు క్రిందటి వారిలో ప్రభు చూపించారు. ప్రియమైన వారులారా, ఆ ఉరితాడు కాలిపోయినట్లుగాను సేఫ్గా ఆ కుటుంబం ఒకరు అన్నట్లుగా ఒకరికి చూపించారు. భార్యాభర్తలను ఒకరికి చూపించారు. కాదు, 3 ఉన్నారని ఒకరికి చూపించారు. వీళ్ళందరి విషయాలు కూడా ప్రభు ఆ రద్దు చేసి వారిని క్షేమకరమైన తావుల్లో నిలబెట్టుకుంటానని ప్రభు చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఆ ఆరాధనలో మన సమస్యలన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టేయాలి. తేలికైపోవాలి. గొప్ప గొప్ప దర్శనాలు చూసుకుంటా మనం ప్రభు సన్నిధిలోంచి సంతోషిస్తూ మనం వెళ్ళాలి. ఇదిగో విశ్రాంతి దినము క్రీస్తులో ఉంది. ఆరాధించుకునే బిడ్డముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న నిజంగా దైవికమైన కార్యం. కృష్ణాపురానికి మన బిడ్డలు అందరూ వచ్చారు సడన్గా. అప్పటికి మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు ప్రయాసపడి వచ్చారు కాబట్టి మీకు చెప్పాలి ఆ విషయం. ఆ దైవజనుడికి ముఖం బాగోలేదు, ఆత్మలు రాలేదు. సెలవు రోజులు కదా, రాలేదు. 6 మాత్రమే కూర్చున్నారు. సేవకులు వచ్చాము కానీ సంఘం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సేవకుడు అలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా ఏడ్చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘం తరపున బిడ్డలు వచ్చిన రోజు చాలా సంతోషపడిపోయాడు. తను చాలా సంతోషపడిపోయాడు. అలాగే గాదిలపాలెం నుంచి కొంతమంది వచ్చారు, అలాగే చింతలమూరు నుంచి కొంతమంది వచ్చారు. అలా వచ్చినప్పుడు చాలా సంతోషపడి ఆ సేవకులతో తను చెప్పిన మాట ఎంత తృప్తికరంగా, అక్క ఈ 2 రోజులు నేను ఒంటరిగా మిగిలిపోయాను అనుకున్నాను అక్క. తమ్ముడు వచ్చేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అక్క, చాలా ఆనందం అనిపించింది అక్క అని చెప్పి లోపల తన కృతజ్ఞత ఎలా తెలపాలో తెలియలేదు కానీ కళ్ళంట నీళ్ళు బిక్కి ఏడ్చేసాడు తను. నిజంగా మీరు ప్రయాస అనుకోకుండా వచ్చారు. చాలా సంతోషం నాన్న. మీరు మీ కుటుంబాలు దీవించబడతాయి. ఎక్కువసేపు ఉండలేదు, మీరు ఒకే కూట అనుకున్నారు కానీ మీ వంతులో మీ బాధ్యత మీరు తీర్చుకున్నారు. ఒక సేవకుడు కన్నీళ్లు తుడిచారు. మీతో మేము కూడా ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అది చాలా గొప్ప సంగతి. ఓకే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మొట్టమొదట ఆరాధన చక్కగా జరగాలి. ఆరాధన చేసుకోవాలి మనం. తర్వాత ఏ పనిలోకైనా మనం వెళ్ళచ్చు. ఏ పని అంటే బాధ్యత కలిగిన పనులు. అది ఏ బాధ్యత కలిగిన పనిలోకైనా వెళ్ళచ్చు. అమ్మచ్చు, కొనచ్చు, వండుకోవచ్చు, తినచ్చు. క్రొత్త నిబంధనలో ఉన్న పరిస్థితులు. ఎందుకు అనంటే యేసుప్రభువారు శిలువ మీద వ్రేలాడుతూ ఆయన ప్రాణమును అప్పగించేస్తూ, నా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను తండ్రి అనిన వెంటనే ఈ యొక్క ఆత్మ ఆ తండ్రికి అప్పగించేసుకుంటూ ఉంటుండగా భూమి కంపించింది, ఆకాశం రంగు మారిపోయింది. ఏమండి, వాతావరణం అంతా మారిపోయిన తర్వాత ఆ ప్రక్కన ఏం జరిగిందంటే ఆలయములో తెర పైనుండి కిందకి చినిగిపోయాను అని రాస్తుంది. ప్రియమైన వారులారా, ఆ స్థలంలో నిజంగా ప్రధాన యాజకుడికి
దేవుడు సంవత్సరానికి ఒక్కమారే అవకాశం ఇచ్చాడు మందసం దగ్గరికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి. సంవత్సరానికి ఒక్కసారి విన్నపాలన్నీ పట్టుకొని ఆయన వెళ్తాడు. ఆ సంవత్సరానికి ఒక్కసారి దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆ మాటలన్నీ పట్టుకొచ్చి యాజకులకు చెప్తాడు. ఈ యాజకులు ఆయా పాళెంలోనికి వెళ్ళి ప్రజల యొక్క సమాధానాలు వారికి చెప్తారు. ఇది పాత నిబంధనలో ఉన్న క్రమం. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేసేది కాదు. వారి విన్నపములు యాజకుడికి అప్పగించాలి. ఈ యాజకులు ప్రార్థన చేస్తారు. ఈ యాజకుల దగ్గర నుంచి వార్త పట్టుకొని వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి, మన పాటలో రాస్తుంది కదా, బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా, బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా. ప్రధాన యాజకుడే వత్సరముకు ఒక మారు నీ సన్నిధి చేరా నియమముండగా. ప్రధాన యాజకుడే వత్సరముకు ఒక మారు నీ సన్నిధి చేరా నియమముండగా. నన్నాను దినము నీతో గడిపే, నన్నాను దినము నీతో గడిపే భాగ్యమునిచ్చావు అతి పరిశుద్ధుడా, భాగ్యమునిచ్చావు అతి పరిశుద్ధుడా. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా. లోకములోని ప్రేమలు నీ సిలువ ప్రేమకు సాటి కావు. లోకములోని ప్రేమలు నీ సిలువ ప్రేమకు సాటి కావు. నీ సిలువ ప్రేమకు సాటి కావు. బహువింతగా ప్రేమించినావు నా ప్రాణ ప్రియుడా యేసయ్యా యేసయ్యా. ప్రధాన యాజకుడట వత్సరమునకు ఒక్క మారు లోపలికి వెళ్ళే అవకాశం దేవుడిచ్చాడు. ఇప్పుడు పైనుండి కిందకి తెరచినిగను మరుగు లేదిక. ప్రధాన యాజకుడు యేసు ప్రభువారే, యాజకులు మనమే. ఆయన అంటున్నాడు, రాజరికపు జీవితం నీకు ఇచ్చాను. రాజులైన యాజక సమూహం మీరు. ఏ సమస్య పట్టుకుంటే ఆ సమస్య ప్రభు దగ్గరికి తీసుకెళ్తే కార్యం జరిగిపోద్దట. మనం తీసుకొని వెళ్ళటమే తక్కువ, ఆ కార్యం ప్రభు దగ్గరికి పట్టుకెళ్తే కార్యం జరిగిపోద్దట. మనము ప్రార్థన చేస్తున్నాం, మన విషయాల కొరకు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు విషయాలు కొంత రూపం మారిపోయినాయి. తిండి తినకూడదు, ఇది ఉండకూడదు, అది ఉండకూడదు అనే మాటలు, ఆజ్ఞలు లేవు. నీ భారాన్ని బట్టి నువ్వు, మీకు ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని పట్టుకొని గదిలోకి వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఏ మాత్రం వేస్ట్ చేయొద్దు. ప్రభుతో మాట్లాడటం మొదలు పెట్టండి. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నేను విడుదల చూడాలి నిన్ను పీడిస్తున్నాయి కొన్ని ఉన్నాయి.
నిన్ను బాధ పెడుతున్నాయి కొన్ని ఉన్నాయి, నిన్ను బెంగలోనికి నడిపించేవి కొన్ని ఉన్నాయి, ఈ నలిపేస్తున్నాయి కొన్ని ఉన్నాయి, భయపెడుతున్నాయి కొన్ని ఉన్నాయి. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపో, విషయాన్ని పట్టుకో. ఒక సహోదరి చెప్పింది, 7 వారాలు పెట్టుకున్నానక్క, నేను 7 వారాలు ప్రభు పాదాల దగ్గర పెట్టాను పటిష్టంగా. నువ్వు ఉండాలి అనుకున్నది ఎవరితో చెప్పద్దు. నీ పడకని పంచుకున్న నీ భాగస్వామికి కూడా చెప్పొద్దు. ఏ విషయాన్ని పట్టుకున్నావో రహస్యంగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపో. ప్రభువే కార్యం చేస్తాడు. పెళ్లి చేసాక భర్త లోకానుసారుడైపోయి, లోకంలో ఒకడిగా మిగిలిపోయి, ఇంకొకరితో స్నేహం పెట్టుకొని, పెండ్లయ్యాక 2-3 రోజులు సహవాసం మాత్రమే భార్యతో ఉండి లోకంలో ఒకడిగా తిరుగుతున్నాడు. రాత్రి అయ్యేసరికి ఇంటికి రాడు. మరి నువ్వెందుకు చేసుకున్నావయ్యా అంటే, మా అమ్మకి ఎవడు కూడి పెడతాడు, మా బాబుకి ఎవడు కూడి పెడతాడు, నా అక్క చెల్లెళ్ళకి ఎవరు కూడి పెడతారు. ఆ అక్క చెల్లెళ్ళు ఈ ఇల్లు వదిలేస్తారు, రోజు వచ్చి ఇక్కడే ఉంటారు, దగ్గర వాళ్ళ ఇల్లు. ఉదయం వచ్చేసి కూర్చుంటే పగలంతా ఆడబడుచులకు చేసి రాత్రి అయ్యేసరికి క్యారేజ్ కట్టేస్తే భర్తలకు పట్టుకొని వెళ్ళిపోతారు పిల్లలకి. ప్రతిరోజు పని మనిషిని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదన 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 ఏడ్చింది, బాధపడింది. చనిపోతే బాగుండా అనుకుంది. నా ప్రభు నాకు తోడుంటాడుగా, నేనెందుకు చనిపోవాలి అనుకుంది. 7 వారాలు పెట్టుకుంది. 7 వారాలు తనలో తను పెట్టుకుంది. రహస్యంగా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ రోజు రాత్రి 12 గంటల లోపల కార్యం సొల్యూషన్ వచ్చేసింది. ఏ భర్త అయితే ఇల్లు వదిలేశాడో సంవత్సరాల తరబడి, బహుశా 2 ఏళ్ళు అయిందేమో అప్పటికి పెళ్ళి, ప్రార్థన చేయటం మొదలుపెట్టాక ఖచ్చితంగా అర్ధరాత్రి 11ంటికి తలుపులు కొట్టాడు వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయిని వదిలిపెట్టేశాడు. భార్యతో కాపురం ఉన్నాడు. 2 బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు అంతకుముందు రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నా ఆమె ఇప్పుడు చక్కగా ఎదురుగుంటూనే ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు చక్కగా బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోతుంది. నీ విషయం ఏదైతే అది, నువ్వు ఎన్నిసార్లు నలిగిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావో సహోదరి సహోదరుడా, అది నీకే తెలుసు. నీ భారం నాది కాదు, నా భారం నీది కాదు. నా లోపల పడిన విషయం ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. నీ లోపల పడిన విషయం ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావాలి. రమేష్ అన్నయ్య గారు చనిపోయాక కొన్ని 2-3 ఏళ్ళకు అనుకుంటా ఒక సమస్య వచ్చింది. 2-3 మధ్యన ఇబ్బంది. అది చాలా పెద్దదైపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. నాకు అనిపించింది సేవకు ఏదో ముప్పు రాబోతుందని అనిపించి భయపడిపోవడం మొదలుపెట్టి వణికిపోయి ప్రభువుని అంటున్నాను, ఈరోజు తీసుకెళ్ళిపోవా నన్ను, సేవ ఏదో అయిపోబోతుందో, సంఘం మీదకి విపత్తు వచ్చేసింది, నన్ను తీసుకెళ్ళిపోవా యేసయ్యా, నన్ను తీసుకుని వెళ్ళిపోవా. అమ్మో, నాన్నగారు అప్పగించిన ఈ పాత్ర పడైపోతుందేమో, నాకు బలం లేదు, జయించటానికి బలం లేదు, నా బలం సరిపోవట్లేదు, నన్ను తీసుకెళ్ళిపోమని ఏడుస్తున్నాను. ఈ రాత్రికి పడుకుంటున్నాను, ప్రభువా నీ రాజ్యానికి చేర్చేసుకో, ఉదయానికి నేను ఉండకూడదు, నీ రాజ్యానికి ఎంతోమందికి హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి, ఏదేదో జరిగిపోతుంది కదా, ఈ రాత్రి నన్ను తీసుకెళ్ళిపో, నేను చూడలేను, చాలా భయం వేస్తుంది అని పిరికిదాన్ని సన్నగిలిపోయి, బలము తగ్గిపోయి, నా మనసుకి వేదన ఎక్కువైపోయి ప్రభుతో ఇలా మాట్లాడటం మొదలుపెట్టాను. కొన్ని రోజులు పోయాక ఏంటింత చేతకాని దానిలాగా మాట్లాడుతున్నాను. నా ప్రభువు నాకు నాయకుడై నిలవబడ్డాడు కదా, ఎంత సేవ జరిగిస్తున్నాడు కదా, ఆయనకి పరిష్కారం కానిది ఏముంది, ఎంత కృంగిపోతున్నాను, నేను ఎంతకాలం కృంగిపోతాను అని చెప్పి నేను ప్రార్థన ప్రారంభించుకుంటాను, ప్రార్థనలో పెడతాను ఈ విషయమని 21 రోజు ఉపవాస దినాలు ప్రకటించుకున్నాను. నేను 21 రోజులు ప్రకటించుకొని నా ఇంట్లో ఉన్న నా బిడ్డలకు కూడా తెలియదు.
ఎంత నలిగిపోయానో, ఎంత భయం వేసేసిందో, ఎంత కలవర పడిపోయానో నా బిడ్డలకు కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 21 రోజు ఉదయం 6 గంటలకి తెల్లవారుజాను ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక నా ప్రార్థన ప్రారంభించుకునేదాన్ని. 6 గంటలకు ప్రారంభించిన నేను అలాగ ఎంతవరకు ప్రార్థన జరగాలో బరువు తీరేంతవరకు ప్రార్థన జరిగి సాయంత్రం 3 గంటలకి టిఫినో భోజనమో ఏదో ఒకటి చేసేదాన్ని. బ్రష్ కూడా చేసేదాన్ని కాదు. 21 రోజు నాకు నేను ప్రకటించుకున్నాక 17 రోజులకు ప్రభు సమాధానం చెప్పారు. ప్రభు తామర పుష్పం వికసించినట్లుగా వికసింపచేసి ఆ ఆనందాన్ని, ఆ తేలికని, ఆ సంతోషాన్ని నా హృదయంలో ఉంచారు. అప్పుడు నేను బైబిల్ తీసి చదివాను. హోషేయ గ్రంథంలో తామర పుష్పాన్ని అభివృద్ధి పరిచినట్లుగా నీ పరిచర్యను నిన్ను అభివృద్ధి పరుస్తానన్న మాట. ప్రభువా నీకు స్తోత్రాలని 21 రోజు పూర్తి చేసుకుని దేవుని స్తుతించాను. ఆ తర్వాత సంవత్సరంన్నరకి పరిపూర్ణమైన విడుదల వచ్చింది. ఇక తర్వాత బెంగపట్టం మానేశాను, ఎదురు చూడటం మొదలుపెట్టాను. ప్రభు ఇచ్చిన వాగ్దానానికి ఎప్పుడు జరుగుతుంది, ఈరోజా అని ఎదురు చూడటం మొదలుపెట్టాను. ప్రియమైన దేవుని విడుదల దొరికేశాక అప్పుడు పిల్లలకి నేను చెప్పాను. 2 సంవత్సరాలు పోయాక ఈ విడుదల వెనకతల ఇంత ప్రార్థన జరిగిందమ్మా. అప్పటి వరకు నేను చెప్పలేదు. పిల్లలు ఆశ్చర్యపోయారు. అవునా అమ్మా, ఒక్కదానివి పోరాడుకున్నావా, మాకు చెప్తే మేము కూడా ప్రార్థన చేస్తాం కదమ్మా అని అంటే, నేను తేల్చుకోవాల్సిందే ఈ విషయం. మీకు చెప్తే నా హృదయం తేలికబడిపోతుంది. రేపు ప్రార్థన చేసుకుంటాను, రేపు ప్రార్థనలో ఉంటాను అన్న మాట చెప్తేనే చాలు, తేలికైపోద్ది, హృదయంలో బరువు ఉండదు. అలాంటిది సమస్య ఎలా చెప్పేస్తాను? చెప్పను. ఒక్కదాన్నే ఏం పర్వాలేదు, నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు. ఎందుకు అదైనా చెప్పాలి వచ్చిందంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న దెబ్బలు, వారు పడుతున్న ఇబ్బందులకి అది అవసరం అని చెప్పి ఇలాగ దేవుడు విడుదలిచ్చారు. పట్టుకోండి ప్రభుని. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారో ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన్న ఉపవాసము వారానికి 2 సార్లు ఉంటూ, ఒకటేమో అన్నిటి కొరకు ప్రార్థన పెట్టుకునేదాన్ని, ఒకటేమో నా హృదయంలో 2 వేదనలు ఉన్నాయి. అప్పటికి ఆ 2 వేదనల కొరకు ఒకరోజు ఉపవాసం పెట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన జరిగినంత కాలం జరిగింది, తర్వాత ఆగింది. కానీ అది నెరవేర్పు ఎప్పటికి వచ్చిందో తెలుసా? 15 సంవత్సరాలకి ఒక విషయం పరిష్కరించబడింది, 25 సంవత్సరాలకు ఒక విషయం పరిష్కరించబడింది. ప్రియమైన వర్లరా, ప్రభు సన్నిధికి వెళ్ళిన ఏ అంశమైనా సిగ్గుపరచబడి రామో, కార్యం జరుగుతుంది. ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు వారై ఉన్నప్పుడు, మనమేమో యాజకులమై ఉన్నప్పుడు, ప్రభువా పరిశుద్ధుడా ఇది నాయనా అని మనల్ని మనం కడుక్కుంటూ, పశ్చాత్తాపంతో మన పాత్రలను కడుక్కుంటూ, సరిచేసుకుంటూ, విజ్ఞాపన అంశాలను ఎప్పుడైతే పెడతామో ప్రభు దాని మీద దీవెన ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఓచ చెయ్యగలవారు ఆయన దగ్గరకు వచ్చి అయ్యా బాగు చేయయ్యా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ప్రార్థన చేసి బలము పొందుదువుగాక అని చెప్పి మేలు పొంది వెళ్దువుగాక అని అంటే చక్కగా మేలు పొంది వెళ్ళిపోయాడు. అందులో కొంతమంది లేచి అన్నారు, యేసు ప్రభువా విశ్రాంతి దినమున నువ్వు మేలు చేస్తావా, విశ్రాంతి దినమున నువ్వు కార్యం చేస్తావా అని నింద వేసి మాట్లాడారు. మేలు చేస్తే తప్పేంటి? ఓచకాలు చేతులు గలవాడు అలానే వచ్చి అలాగే ఆరాధించుకొని వెళ్ళిపోవాలా? అక్షరం మీద ఆధారపడిపోవాలా? ఆత్మ మీద ఆధారపడాలని, ఆత్మ చేయి సంగతులు, ఆత్మ ఇచ్చు బహుమతులు పట్టుకొని వెళ్ళాలని నేను ఈ కార్యం చేశాను అన్నాడు. ఇదిగో దేవునికి విరుద్ధంగా ఇతడు మాట్లాడుతున్నాడు, ఇతన్ని చంపేద్దాం, సంహరించండి అని ఒక ప్లాన్ అక్కడ బయటికి విడుదలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వారికి కనపడకంట జాగ్రత్తగా నా తండ్రి సమయం ఇంకనూ రాలేదని తప్పుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవటం జరిగింది. ఈ పరిస్థితులు చూడండి. దేవుడు ఆలోచన ఏంటంటే, వచ్చిన వారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, నిండు చేతులతో వెళ్ళాలి. ఆలోచన చేయండి. మరొక చోట వెన్నులు తెంపుకుంటూ నోట్లో వేసుకొని శిష్యులు తింటూ వస్తున్నారు. అంతే, మళ్ళీ పట్టేశారు. ఇదిగో ధర్మశాస్త్రంలో
తొంపకూడదని ఉంది, విరవకూడదని ఉంది, విశ్రాంతి దినమున తినకూడదని ఉంది, వండకూడదని ఉంది. నీ శిష్యులైన వారు ఎంత అక్రమానికి ఎందుకు పాల్పడ్డారు అని అంటే ప్రభువారు అన్నారు, తప్పేముంది, ఆకలైంది, తిన్నారు. ఆకలితో ఉండిపోయి చుట్టుకుపోయి హృదయం శోధించేస్తుంటే, బాబోయ్ ఏదన్నా తినేస్తాను బాబోయ్, ఏది పెట్టినా తినేస్తాను బాబోయ్ ఇంకా అది తింటాను బాబోయ్ అని శోధించబడిపోయి ఆరాధన వస్తుందా, ప్రార్థన వస్తుందా? శరీరానికి అప్పగించబడిపోతే అది ప్రార్థన అవుతుందా, అది ఉపవాసం అవుతుందా? ఏ వ్యక్తికి ఉండాలి అనుకుంటాడో ఆ రోజు ఉపవాసం ఉంటాడు, తన గదిలో తలుపులు వేసుకొని. అది దేవునికి తనకి తెలుస్తుంది. విశ్రాంతి దినమున తినకూడదని అనడానికి వీలేదనంటే ఇంకా మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంకొక మాట అన్నారు యేసు ప్రభువారు, దావీదు ఒకనాడు సౌలు నుంచి పరిగెత్తి పారిపోతూ ఉన్నప్పుడు ఒక దండులో నిలబడినప్పుడు ఆకలేసేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. యాజకుని దగ్గరకు వచ్చాడు. యాజకుడా, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. అంటే అప్పుడు యాజకుడు అన్నాడు, నాయన ఏమీ లేవు, కానీ ఈరోజు అక్కడ వాక్యంలో ఏమని రాస్తాడంటే, వేయించి వేడిగా తెచ్చిన వెచ్చటి రొట్టెలు ఉన్నాయి. ఇవి సముఖపు రొట్టెలు, ఇవి యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు. గమనించండి, వేయించిన రొట్టెలు అంటే పులిసిన రొట్టెలు కాదు. అవి ఏ రోజున తీసుకొస్తారంటే విశ్రాంతి దినము రోజే తీసుకొస్తారు. అది విశ్రాంతి దినమునకు సూచన. వేయించినటువంటి రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు ఇవి సాయంత్రం అయ్యేసరికి ఇంకా అవి యాజకులు తినేయాలి. ఇంకా అవి నిల్వ ఉంచి రేపటికి తినడానికి కుదరదు. ఇది యాజకులు తినే రొట్టెలయ్యా, మరి మీరు అని అంటే, ఏమిస్తావో మాకు తెలియదు కానీ ఆకలైపోతుందయ్యా, మాకు ఇచ్చేయ్యా, మేము తింటాము అని అంటే, మీరు పరిశుద్ధమేనా అని అడిగాడు యాజకుడు. అంటే పరిశుద్ధమే. స్త్రీలకు దూరంగా 3 రోజుల క్రితమే మేము దూరంగా ఉన్నాం, పాపం చేసిన వారముగా లేము, మా వస్త్రాలు కూడా మేము శుభ్రంగానే ఉన్నాయి, మేము పాపం చేసిన వారముగా లేము. దయచేసి ఇస్తే నేను కడుపు నిండా తింటాను, నా గుంపుకు కూడా పెడతానయ్యా అంటే ఆ సముఖపు రొట్టెలు దావీదుకిచ్చి పంపించాడు. అక్షరం మీద ఆధారపడే రోజుల్లోనే అక్షరం మీద ఆధారపడకుండా ఒక త్యాగము, ఒక ప్రతిష్టత, ఒక శుభ్రం చేసుకొని తినే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు కనికరం చూపించాడు, శాపాన్ని పంపించలేదు. పాత నిబంధనలోనే ఒప్పుకున్న దేవుడు కొత్త నిబంధనలో ఎందుకు ఒప్పుకోడయ్యా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే యాజకుడు తినవలసింది తినకుండా మనుషులమైన మనము తొలి పంట లేక మొదటి జీతం, అదే 10వ వంతు లేదంటే తొలి పంట, ఏదైతే తొలి బియ్యం, ఈ గుప్పుడు బియ్యం తీస్తున్నాం, మనం తీసి మందిరానికి తీసుకొస్తున్నాం. ఒకవేళ మీరు తినేశారనుకోండి, తీకంట ఆ మొదటి వంతులో మీరు చేయాల్సిందేంటో తెలుసా? 5 వంతులు కలపాలి, 5 గుప్పిళ్ళు తీయాలి. ఒక వంతుకు బదులు 5 గుప్పిళ్ళు తీయాలి. ఒక గుడ్డు తినేశారనుకోండి, అనుకోకుండా మర్చిపోయి 5 గుడ్లు ప్లస్ 1 6 గుడ్లు మందిరానికి రావాలి. 5 వంతులు కలిపి ఇవ్వాలి.